హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం విష్ణు కథ చెప్పుకోబోతున్నాం. కృష్ణుడి ఔన్నత్యం పెరుగుతున్నట్లే శత్రువులు కూడా పెరిగారు. శిశుపాల జరాసంధుల కూటంలో చాలా మంది దుర్మార్గులైన రాజులు కలిశారు. ప్రౌఢ్యుడనే కూరదేశపు రాజు కృత్రిమకర్ర చేతులతో శంకు చక్రాలతో చేయించుకుని భుజాలను తగిలించుకుని పెద్ద గదను పట్టుకుని తానే విష్ణు అవుతాడనని, వాసుదేవుడనని, కృష్ణుడు కానే కాదని ప్రగల్భాలు చాటుకుంటున్నాడు. శిశుపాలుడు మరొక తమ్ముడు సాల్వుడు సౌరభకుడమనే విమానం మీద ద్వారక నగరంపై విహారం చేస్తూ కయ్యానికి కాల్దూవుతున్నాడు. తూర్పు దిశను నరకాసురుడు ప్రచండంగా చెలరేగిపోతున్నాడు. దక్షిణంలో బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడు శివుడి రక్షణతో సోణపురాన్ని రాజధానిగా రాక్షస పాలన విస్తరింపజేస్తున్నాడు. కాలయముడి తమ్ముడు కాలాంతకుడు తనకు జీవిగా పుట్టిన ఎవ్వరి వల్ల భయం లేనందున దైవజ్ఞ నిర్ణయం ధీమాతో మహేశ్వర్ల సైన్యంతో దారుణ రక్తపాతం సాగిస్తూ దేవతా విగ్రహాలను శిల్పాలను ధ్వంసం చేస్తూ దేశాలను కొల్లగొడుతూ కృష్ణుని హతమార్చాలని పగబట్టాడు. దండయాత్ర సాగిస్తూ గాంధార సమీపంలో జగన్మోహన్గా పాలరాతితో మలిచిన మోహిని శిల్పాన్ని చూసి చాలా ఆనందించాడు. ఆ విగ్రహాన్ని కృష్ణుడు విశ్వకర్మ చేత చేయించి తన యోగయాగ్నిని దానిలోనికి పంపి అక్కడ పెట్టించాడని కాలాంతుడికి తెలియదు. ఆ సౌలభంజిక ప్రతిమ తరలించుకుని పోయి కాలాంతకుడు తన అంతఃపుర మందిరంలో పెట్టుకుని ఆ శిల్పసుందరికి ప్రాణం వస్తే ఎంత బాగుండును అని గుటకలు మింగుతూ ఉన్నాడు. ఒకనాటి రాత్రి మురళీ గానానికి అనువుగా మోగుతున్న అందల సవ్వడికి మేల్కొని విగ్రహానికి బదులు నాట్యం చేస్తున్న సుందరిని చూశాడు. మోహ ఆవేశంలో కాలాంతకుడు తటాలన వెళ్ళి ఆమె చేతులు తన మెడ చుట్టూ వేసుకున్నాడు. మరుక్షణం ఆమె యథాప్రకారంగా శిలా విగ్రహంగా అయింది. విగ్రహం బాహుబంధాల్లో మెడ బిగుసుకుపోయి గిలగిలా తన్నుకుంటూ బొగ్గుగా మాడిపోయి దబీమని కింద పడిపోయాడు. విగ్రహం చేతులు విరిగిపోయాయి. కాలాంతకుడు చచ్చాడు. యువరాజ్యంలో చేతుల్లోని మొండి మోహిని విగ్రహం మిగిలింది. కాలాంతకుడి సేనలను కృష్ణుడు తరిమి కొట్టాడు. అంతలో పెద్ద అగ్నిపర్వతం పగిలి యువరాజ్యాన్ని ధ్వంసం చేసింది. పడమటి దిక్కున మేచర్లు యవనులు అలజడి తొలగిందంటే ఇటు తూర్పున పాలించే నరకాసుడి విజృంభణ మరింత ఉపద్రవంగా తయారైంది. వరావతారం భూమి మీద ఉద్భవించినప్పుడు భూదేవికి పుట్టిన నరకాసుడు ప్రోగ్జ్యోతిరపురాన్ని రాజధానిగా చేసుకొని అసుర సేనలతో దేవలోకం మీద దాడి చేసి దేవతలను పాదాక్రాంతులుగా చేసుకున్నాడు. దేవమాత అతిథి కుండలాలను లాక్కొచ్చాడు. మునులను సాధు సజ్జనులను హింసిస్తూ భూమిని మరొక నరకం చేశాడు. 16,000 మంది కన్యలను చెరబట్టాడు. దేవతలు మునులు నరకుడి పీడ తొలగించమని కృష్ణుడిని ప్రార్థించాడు. కృష్ణుడు వారికి అభయమిచ్చి బయలుదేరాడు. కృష్ణుడి వెంట సత్యభామ కూడా బయలుదేరింది. తల్లి భూదేవి వల్ల గాయపడితేనే తప్ప నరకాసుర సంహారం అసంభవమని వరం ఉంది. సత్యభామ భూదేవి అంశతో పుట్టింది. సత్యభామతో కృష్ణుడు గరుడ వాహరుడై తన మీద దాడి చేసి అసురసేనలను రూపుమాపాడు. నరకాసుడు మదగజాన్నెక్కి ఎదుర్కొన్నాడు. యుద్ధం చేసి కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సత్యభామ నరకుడితో గొప్పగా యుద్ధం చేసింది. సత్యభామ ఆ కాంతను నారించి విడిచిన బాణం నరకుడి గుండెల్లో బలంగా నాటుకుంది. అమ్మా అని నరకుడు నేల కొరిగి తుది సాహసతో గదను ఎత్తి కృష్ణుడిపైకి లంఘించాడు. కృష్ణుడు చక్రాయుధంతో నరకుడి తల నరికాడు. తల తెగిపడినప్పుడు కృష్ణుడిని విష్ణువుగా స్తుతించుతూ నరకాసురుడు తన జ్ఞాపకార్థంలో లోకులు తన నిర్యాణాన్ని పండుగ జరుపుకోవాలని వరం కోరుకున్నాడు. నరకాసుర సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి. మర్నాడు నరక పాలన అంతరించిన దీపావళి పండుగలు ఏర్పడ్డాయి. నరకుడి కుమారుడు భగవద్దత్తుడై పట్టాభిషేకుని చేసి అదితి కుండలాన్ని పుచ్చుకొని సత్యకృష్ణులు ద్వారకకు చేరాడు. ఒకనాడు కృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉండగా నారదుడు వచ్చి పారిజాత పుష్పాన్ని ఇచ్చాడు. కృష్ణుడు దాన్ని రుక్మిణికిచ్చాడు. అది తెలిసి సత్యభామ అలిగింది. పారిజాత వృక్షాన్ని ఆమె ఇంట నాడుతానని కృష్ణుడు ఉజ్జగించాడు. అతిథి కుండలాన్ని ఇచ్చే పనిగా సత్యభామతో కృష్ణుడు గరుత్మంతునిపై దేవలోకం వెళ్ళాడు. అతిథి కుండలాలను అప్పగించి సత్యతో నందవిహారం చేస్తూ కృష్ణుడు పారిజాత వృక్షాన్ని పెకిలించాడు. సత్యకృష్ణుడు పారిజాతాపహరణం చేసి వెళ్తుంటే దేవేంద్రుడు యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు విసిరిన వజ్రాయుధంతో గరుత్మంతుడి రెక్కలు తాకగా ఒక ఈక విదిలించి వదిలాడు. ఇంద్రుడికి గర్వభంగం పొందింది. కృష్ణుడున్నంత కాలం పారిజాత వృక్షం భూమి మీద ఉంటుందని చెప్పాడు. సత్యభామ అంతఃపురోద్యానంలో పారిజాత వృక్షం పూలతో వికసించింది. కృష్ణుడు పుత్రప్రాప్తి కోసం కైలాసానికి వెళ్ళి తపస్సు చేసి శివానుగ్రహం పొందాడు.
ఆ అదనులో శౌల్యుడు ప్రౌఢుడు ద్వారకావాసులకు అలజడి కలిగించాడు. కృష్ణుడు వారిని వధించాడు. దంతవక్రుడు చచ్చిని వారికి ఉత్తర క్రియలు జరిపించి వస్తుండగా కృష్ణుడు ఎదురయ్యాడు. గదను ఎత్తి దంతవక్రుడు కృష్ణుడిపై లంఘించాడు. కృష్ణుడు అతన్ని సంహరించగా వెలువడిన విజయుని అంశ జ్యోతి రూపంలో కృష్ణుడిలో చేరింది. కృష్ణుడు ప్రద్యుమ్నుడు మొదలైన పెక్కుమంది కుమారులను కలిగారు. ప్రద్యుమ్నుడి కుమారుడైన అనిరుద్ధుడు కలలో బాణాసురుడి కుమార్తె ఉషను చూసి మురిసిపోయింది. ఆమె చెలికిత చిత్రలేఖ శాంబరి మాయ ప్రభావతి అని అనిరుద్ధుని ఉష అంతఃపురానికి తెచ్చింది. ఉష అతన్ని వరించింది. బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించి చెరసాల్లో పెట్టాడు. మనవడి కోసం కృష్ణుడు యుద్ధానికి వచ్చాడు. శివుడు బాణుడి కోసం కృష్ణుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. కృష్ణుడు బాణాసురుడి 1000 చేతుల్లో 2 మిగిల్చి మిగతా వాటిని నరికేశాడు. బాణాసురుడు శరణాగతై కృష్ణుడితో వియ్యముందాడు. ఉష అనిరుద్ధుల కళ్యాణం జరిగింది. దక్షిణంలోని అసురులకు ఉత్తరంలోని రాజులకు సంబంధ బాంధ్యావలు ఏర్పడినాయి. కృష్ణుడు పాండవులకు అండగా నిలబడ్డాడు. బలరాముడికి సమ్మతం కాకపోయినా కృష్ణుడి చెల్లెలైన సుభద్రకు అర్జున్తో వివాహం జరిగేలాగా సహాయం చేశాడు. భావమరుదులైన కృష్ణార్జునులు కాండవ దహనం జరుగుతున్నప్పుడు ఆ వనములో ఉన్న రాక్షస మహాశిల్పి మయుడిని కాపాడాడు. మయుడు పాండవులకు గొప్ప సభను నిర్మించి ఇస్తానన్నాడు. అగ్నిదేవుడు కృష్ణుడికి సుదర్శన చక్రాన్ని, పాంచజన్యాన్ని, శంఖాన్ని, అర్జునుడికి గాంధీవాన్ని, ధనస్సును, అక్షయ తృణాన్ని, దేవదత్తాన్ని శంఖాన్ని సమర్పించాడు. ధర్మరాజు రాజసూయ యాగం తలపెట్టాడు. జరాసంధుణ్ణి అంతం చేయవలసిన సమయం వచ్చింది. కృష్ణుడు భీమార్జులను మారువేషాలతో గిరివజ్రపురం చేరి అతిథులుగా జరాసంధుడి మందిరానికి వెళ్లారు. జరాసంధుడు, బకాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, భీముడు సమబలులు. వీరిలో ఒకడి చేత మిగిలిన 4 చంపబడతారనే సంగతి కృష్ణుడికి తెలుసు. అదివరకే భీముడు బకాసురుని చంపాడు కనుక భీముడే జరాసంధుని చంపాలి. జరాసంధుడు అస్త్రశస్త్రాలతో చావడు. అతన్ని శరీరాన్ని 2గా చీల్చి చంపాలి. తాను భోజనానికి బదులు తమలో ఏ ఒక్కరితోనైనా మల్ల యుద్ధాన్ని కోరి వచ్చానని కృష్ణుడు చెప్పాడు. జరాసంధుడు వాళ్ళెవరైంది గ్రహించాడు. కృష్ణ, నీవు నాకు భయపడి ప్రవశనగిరికి పారిపోయిన వాడివి. అర్జునుడు అర్భకుడు, భీముడే నాకు సరియైన జోడి అన్నాడు జరాసంధుడు. భీముడికి జరాసంధుడికి ముష్టి యుద్ధం, మల్ల యుద్ధం ఘోరంగా జరిగింది. భీముడు జరాసంధుని చిత్తు చేసి కృష్ణుని ఆదేశ సంకేతం ప్రకారం జరాసంధుని 2 సమభాగాలుగా చీల్చి అవి తిరిగి కలుసుకోకుండా వాటిని అపసవ్యంగా వేరు చేశాడు. ఆ విధంగా కృష్ణుడు భీముడి చేత జరాసంధుని అంతమొందించాడు. భీష్ముడు చెప్పగా ధర్మరాజు రాజసూయానికి అగ్రపీఠాన్ని, అగ్రతాంబూలాన్ని కృష్ణుడికి ఇచ్చాడు. మధ్యమం నుండి శిశుపాలుడు లేచి అధిక్షేపించాడు. కత్తి దూసి పాండవులను కృష్ణుడిని హతమారుస్తానాడు. పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోయిన కృష్ణుడు దొంగ, కులహీనుడు అంటూ దూషించాడు. అప్పటికే శిశుపాలుడి అపరాధాలు 100కి మించిపోయినాయి. కృష్ణుడు చక్రంతో శిశుపాలుడి తల ఖండించాడు. శిశుపాలుడి నుండి జయముని అంశ జ్యోతి రూపంలో కృష్ణుడిలో ఐక్యమైంది. జయ విజయుల 3వ జన్మ సమాప్తమైంది. వారి శాపం తొలగి విష్ణు ద్వారపాలకులుగా వైకుంఠాన్ని చేరారు. దుర్యోధనుడు పాండవులకు మయుడు నిర్మించిన మయసభను చూసి అబ్బురపడుతూ అనేక భంగపాట్లు పడ్డాడు. రత్నకంబళ్లను పరిచి ఉన్నదనుకుని అడుగు వేసి నీటిలో పడ్డాడు. అది చూసి ద్రౌపది నవ్వింది. దుర్యోధనుడు అవమానంతో కుమిలిపోయాడు. శకుని అతన్ని ఓదార్చి పాండవుల్ని, ద్రౌపదిని దుర్యోధనికి బానిసలుగా చేస్తానన్నాడు. ధర్మరాజును జూదానికి రప్పించాడు. కుచేలుడు కృష్ణుడికి బాల్య స్నేహితుడు. కృష్ణ బలరాములు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశారు. కుచేలుడు సహ విద్యార్థి. అధిక సంతానంతో పేదరికంతో కుంగిపోతున్న ఆ బ్రాహ్మణుడి భార్య సలహాతో శ్రీకృష్ణుని కలుసుకోవడానికి బయలుదేరాడు. అతని భార్య రుచికరంగా కొద్ది అటుకులను చేసి చిన్న మూట కట్టి ఇచ్చింది. అష్టమహిషులు సేవిస్తుండగా సౌద పరిభాగంలో తూగుటయ్యాలలో ఊగుతున్న కృష్ణుడు దూరాన వస్తున్న కుచేలును చూసి పాదచారిగా ఎదురెళ్ళి బాల్యమిత్రుని కౌగలించుకొని మందిరానికి తోడుకొని వచ్చి తన సింహాసనం మీద కూర్చుంటపెట్టాడు. కృష్ణుడు 8 దేవేరులు కుచేలుడికి సమస్త మర్యాదలు చేశారు. కృష్ణుడి ఆదరానికి ఆనందంతో మునిగిన కుచేలుడు చేతనున్న అటుకుల మూటను కృష్ణుడు తీసుకొని మూట విప్పి పిడికిలు నిండుగా తీసి ఆప్యాయంగా అరగించాడు. అష్టమహిషులు మిగిలిన వాటిని పంచుకొని తిన్నారు.
కుచేలుడు తానెందుకు వచ్చాడో మర్చిపోయి ఆనందంతో కృష్ణుని మనసులో మరీ మరీ తలుచుకుంటూ తిరిగి ప్రయాణమై ఇంటికి వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాడు. అతను చిన్న ఇంటికి మారుగా గొప్ప భవనం, ఆ భవనానికి వెండి బంగారు జిగేలు గోడలు, రత్నాలు పొదిగిన స్తంభాలు కనిపించాయి. అతని భార్య ఆభరణాలతో మెరిసిపోతుంది. పిల్లలు పట్టుబట్టలతో వసంతంలో తులతూగుతున్న ఆడుకుంటున్నారు. అష్టసిరులు అతని ఇంటికి నిండుగా విరిసిల్లాయి. కుచేలుడు, అతడి భార్య, పిల్లలు కృష్ణుడి కృపా విశేషాన్ని కొనియాడుతూ భక్తి తర్పులై కొనియాడారు అతన్ని. శకుని దుర్యోధనుడి తల్లి గాంధారికి తమ్ముడు. గాంధార దేశ రాజైన సుబలుడి కుమారుడు. 5వ గండం ఉందని సుబలుడు గాంధారికి ముందుగా ఒక పొట్టేలుతో వివాహం జరిపించి తర్వాత ధృతరాష్ట్రుడితో వివాహం చేశాడు. ఆ పొట్టేలు చచ్చింది. ఈ సంగతి భీముడు దుర్యోధనుని విధవకు పుట్టిన గోళాక అని సంబోధించినప్పుడు దుర్యోధనుడికి తెలిసింది. దుర్యోధనుడు సుబలుని శకుని పట్టి తెచ్చి అతి దుర్భరమైన కారాగారంలో పెట్టాడు. సుబలుడు గొప్ప తపోమహిమ గలవాడు. చనిపోయే ముందు తన అస్థికలతో పాచికలను తయారు చేసి ప్రతీకారం తీర్చాలని శకునికి చెప్పాడు. తండ్రి అస్థికలతో తయారు చేసిన పాచికలు శకుని ఏ అంకె కావాలనుకుంటే అలాగే పడతాయి. శకుని దగ్గరున్న పాచికల సంగతి కారాగార పాలకుల వలన విని దుర్యోధనుడు మామను చెరవిడిపించి తన మంత్రిగా చేసుకున్నాడు. హస్తినాపురంలో శకునికి ధర్మరాజుకు జూదం సాగింది. ధర్మరాజు తనతో తమ్ములను ద్రౌపదిని ఓడించాడు. అదే సమయంలో ద్వారకాంతపురంలో భవనంలో సత్యభామతో వినోదంగా పాచికలాడుతూ కృష్ణుడు తనను, రుక్మిణి మొదలైన 7 మహిషులను ఓడిపోయాడు. సత్యభామ, అక్క, ఇప్పుడు నువ్వు మన నాదుడు నా సొత్తు, దాన విక్రయాల సర్వాధికారాలు నాకున్నాయి అని పరిహాసంగా అంటూ రుక్మిణి పైట కొంగును తన చేతిలోకి తీసుకుంది. అప్పుడు కృష్ణుడు ఎటో ఆలకిస్తున్నవాడి వల్లే అక్షయం అన్నాడు. అలా ఎందుకన్నాడో తెలియక అంతా తెల్లమొహాలు వేసి నివ్వెరపోయారు. అదే సమయంలో హస్తినాపురంలో నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపది కట్టుకున్న చీర పయ్యద చెరలాగుతుంటే అసహాయురాలైన ద్రౌపది చీర పట్టు వదిలి చేతులెత్తి కృష్ణా అని ఎలుగెత్తి మొరపెట్టింది. దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతానని, దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ ద్రౌపది భుజం మీద నుంచి వస్త్రం అక్షయంగా వస్తూ పెద్ద మేటపడి దుశ్శాసనుడికి చేతులు పీకి ముచ్చెమటలు కక్కుతూ పడిపోయాడు. ద్రౌపది మహేసభలో నవ్విందని ప్రతీకారంగా వస్త్రాపరణ చేయాలనుకున్న దుర్యోధనుడు దించిన తల ఎత్తకుండా కర్ణ, శకుని, దుశ్శాసనులతో సభ నుండి నిష్క్రమించాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనులు దుష్ట చతుశ్రయములుగా పేరుపడ్డారు. క్రోధము, లోభము, మదము, అసూయ మొదలైన గుణాలకు, అధర్మానికి మూలమైన కలిపురుషుడు దుర్యోధనుడుగా పుట్టాడు. నరనారాయణులకు వెన్నిచ్చి ఒకే ఒక్క కవచంతో పారిపోయి సూర్యమండలంలో తలదాచుకున్న సహస్ర కవచుడు కన్యగా ఉన్న కుంతికి సూర్యుడి వరప్రసాదంగా కర్ణుడిగా పుట్టాడు. కుంతి పాండురాజు భార్య అయ్యాక ఆమెకు నరనారాయణులతో నరుడు అర్జునుడుగా పుట్టాడు. నారాయణుడు కృష్ణుడే. కృష్ణార్జుల బావమరుదులు. కుంతి కర్ణుని నదిలో వదలగా నదిలో కొట్టుకు వస్తూ దొరికిన పిల్లవాడిని సూతుడి భార్య రాధ పెంచుకుంది. రాధేయుడు సూతపుత్రుడు అనిపించుకున్న కర్ణుణ్ణి అంగదేశానికి రాజును చేసి దుర్యోధనుడు తనకు అండగా చేసుకొని నిలబడ్డాడు. కర్ణుడంతటి మహారథుడైన ధనుర్విద్యావాడు తనకు అండగా ఉండగా అవలీలగా పాండవులను నిర్మూలించడం తథ్యమని దుర్యోధనుడు నమ్మాడు. కర్ణుడికి అనేక అనర్థాలు, శాపాలు ఉన్నాయి. రాజకౌచకుండలాన్ని ఒలిచి బ్రాహ్మణ భిక్షువుకు ఇచ్చిన ఇతరుడి దానం ఇచ్చేశాడు. అయినా స్వశక్తి మీద అతని విశ్వాసం దుర్యోధను నమ్మకాన్ని పెంచుతూ ప్రోత్సహిస్తూనే వచ్చాడు. తన ప్రత్యర్థి అయిన అర్జునుడిని యుద్ధంలో చంపాలని కర్ణుడి ఆశయం. అందుకే దుర్యోధనుతో చేరాడు. పాండవులు అరణ్యవాసం చేరారు. సత్యభామ నారదుడికి తాను జూదంలో గెలుచుకున్న కృష్ణుడిని దానం చేసి పుణ్యవ్రతం చేసింది. నారదుడు కృష్ణుని ఎత్తు బంగారం, రత్నాలు ఇస్తే గాని కృష్ణుని ఇవ్వనన్నాడు. సత్యభామ కృష్ణ తులాభారం జరిపించి తన వద్ద ఉన్న బంగారు, రత్నాలు, ధనరాశులన్నీ వేసినా సరితూగలేదు. రుక్మిణి భక్తితో తులసి దళం వేసి కృష్ణుణ్ణి అర్జునుడి నుండి విముక్తిని చేసింది. సత్యభామ రుక్మిణితో, అక్క, ఇప్పుడు నేను నీకు దాసిని. భక్తి మాత్రమే కృష్ణుడు ఆధీనుడని నాకు జ్ఞానభిక్ష పెట్టావు అన్నది. పాండవులు ద్రౌపదితో మత్స్య దేశంలో విరాటం రాజు దగ్గర అజ్ఞాతవాసం చేశారు. వలుడు అనే పేరుతో వంటలవాడుగా ఉన్న భీముడు శైలేంద్రిగా ఉన్న ద్రౌపదిని అవమానించిన కీచకుణ్ణి ముద్దగా చేసి చంపాడు. మబలులైన 5 3 భీముడి చేతిలో హతులైనారు. దుర్యోధనుడు మిగిలి ఉన్నాడు.
బృహన్నుల పేరున పేడిగా అర్జునుడు రాకుమారి ఉత్తరకు నాట్యం నేర్పాడు. ఉత్తర గోగ్రహణంలో నిజ రూపంలో అర్జునుడు యోధులతో కూడిన కౌరవ సైన్యాన్ని చిత్తుగా తరిమాడు. సుభద్రార్జునుల కుమారుడైన అభిమన్యుడికి ఉత్తరకు వైభవంగా వివాహం జరిగింది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సుభద్ర అభిమన్యులు ద్వారకలోనే ఉన్నారు. బలరాముడి కుమార్తె శశిరేఖకు అభిమన్యుని కాకుండా దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో పెళ్లి నిశ్చయమైంది. అభిమన్యుడి తల్లితో ద్వారక విడిచి అరణ్య మార్గంలో వెళుతుండగా భీముడికి హిడింబికకు పుట్టిన ఘటోత్కచుడు తారసపడ్డాడు. ఘటోత్కచుడు తన రాక్షస సమూహంతో మాయాబజారును కల్పించి పెళ్లికి వచ్చిన మగ పెళ్లి వారిని ఆటలాడించాడు. శశిరేఖను ఎత్తుకుని వెళ్లి అభిమన్యుడికి ఆటవిక వివాహం చేయించి మాయా శశిరేఖగా ద్వారకలో పెళ్లి పీటల మీద కూర్చొని మరింత నాటకం ఆడించాడు. తరువాత కృష్ణుడు అన్న బలరాముడిని సమాధానపరిచి శశిరేఖ అభిమన్యుల వివాహం వైభవంగా జరిపించాడు. మేనలుడుగా పుట్టిన కృష్ణుడి చేతిలో కంసుడు బొందెను వదిలి కాలనేమి కృష్ణుడికి మేనలుడుగా అభిమన్యుడు పుట్టాడు. కాలనేమి చివర విరోధి అయినప్పటికీ తనకు మేనడై పుట్టినందువల్ల అభిమన్యుడు యువక వీరులకు ధృవతారుగా చిరకీర్తిని పొందేలాగా చేయాలని కృష్ణుడి సంకల్పం. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు రణరంగంలో పద్మవ్యూహాన్ని ఎలా సాధించాలా ఆ వివరాలు చెప్తుండగా కృష్ణుడు, అర్జున, నా చెల్లి సుభద్ర మనస్సు అతి సుకుమారమైంది. ఆమెకు యుద్ధ సంగతులు చెబుతున్నావేమిటి అని అంటూ ఏదో మిషతో తీసుకుపోయాడు. గర్భవాసంలో శిశువుగా ఉన్న అభిమన్యుడు సగమే విన్నాడు. పద్మవ్యూహంలోనికి వెళ్ళాడే గాని ఛేదించుకురావడం వినలేదు. తనపు వేడి రక్తపు పొంగులతో అభిమన్యుడు, మామయ్య, కృష్ణుడు లేకపోయినా రాజ్యం మనది కాక తప్పదు. ఆ కౌరవహతులకు హతమార్చడానికి నేనొక్కడిని చాలు అని సగం విజ్ఞానంతో బీరాలు పలుకుతుంటే కృష్ణుడు మేనలుడు భుజం తట్టి, అభిమన్య కుమారా, అంతటి వాడిపోయి అలుడా, నీ వంటి వీరుడి కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. నిన్ను కన్న వీరమాత సుభద్ర నా చెల్లెలైనందుకు నేనెంతో గర్విస్తున్నాను అన్నాడు. ఉత్తరాభిమన్యులు విరాట నగరంలో ఆనంద డోలికల్లో ఊగుతున్నారు. అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించాక కౌరవులను అంతమొందించాలని పాండవులను నిర్మించాలని దుర్యోధనుడు యుద్ధానికి తహతహలాడుతున్నారు. ఇటు నుంచి దుర్యోధనుడు, ఇటు నుంచి అర్జునుడు కృష్ణుడు సాయం పడడానికి వచ్చారు. నిద్ర చాలించి లేచిన కృష్ణుడు ఎదురుగా పాదాల చెంత ఉన్న అర్జునుడిని చూసి తర్వాత తలవైపు ఆసనం అలంకరించిన దుర్యోధన్ని చూశాడు. ఆయుధాన్ని ధరించనని యుద్ధం చేయనని తానొక్కడే ఒక వంతు అని, యుద్ధ వీరులైన యాదవ సేనా బలమంతా ఒక వంతు అని చెప్పి తాను తెలుత చూసిన అర్జునుడిని కోరుకోమన్నాడు కృష్ణుడు. అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. యాదవ సైన్యమంతా తనకు దక్కినందుకు దుర్యోధనుడు చాలా ఆనందించి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు పంపగా సంజయుడు పాండవుల దగ్గరికి వచ్చి యుద్ధం మంచిది కాదని శాంతి వచనాలు పలికాడు. పాండవులు కృష్ణుని రాయబారానికి పంపారు. పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే ఇంద్రప్రస్థము మొదలైన 5 ఊళ్ళు ఇచ్చినా చాలని పాండవుల దూతగా కృష్ణుడు చెప్పాడు. తాను శాంతిని కోరుతూ సంధి చేయడానికి వచ్చానని, యుద్ధం తగదని మంచి వాక్యాలతో చెప్పాడు. దూది మనం మోపిన అంత భూమి కూడా పాండవులకు ఇచ్చేది లేదని దుర్యోధనుడు ఖండితంగా చెప్పేశాడు. అప్పుడు కృష్ణుడు హనుమంతుడితో విజయ పతాకం ఎగురుతుండగా నేను సారథ్యం చేస్తున్న రథం మీదకు అర్జునుడు గాంధీవాన్ని పట్టి నీ శేలను చెండాడుతున్నప్పుడు 10,000 మంది కర్ణులున్నా ఒక్కడు మిగలడు. నీ మొర ఆలకించే వాడుండడు. నా మాట నమ్ము అని కొలువు కూటం మారుమోగేలా చెప్పాడు. దూతగా వచ్చి ప్రగల్భాలతో బెదిరిస్తున్నావా, నేను బంధిస్తాం అని దుర్యోధనుడు ఉక్కుతాటితో దుశ్శాసనుడి చేత తెప్పించాడు. కృష్ణుడి వెంట వచ్చిన సాత్వికి కత్తి దూశాడు. కృష్ణుడు సాత్వికి వారిస్తూ, ఉట్టి చేతులతో సంధి కుదుర్చుకోవాలని వచ్చిన నన్ను బంధించడం న్యాయమేనా? నీ బలగం గొప్పది, ఏం చేస్తాం, నెరక వచ్చాను, బంధించండి అన్నాడు. దుష్ట చతుష్టయం కృష్ణుని చుట్టుముట్టి బంధించడానికి చూస్తుంటే కృష్ణుడు మహోన్నతమైన విశ్వరూపాన్ని ధరించగా భయాహతులై దుర్యోధనాదులు పారిపోయారు. నయాన భయాన చెప్పిన కృష్ణుడి రాయబారం విఫలమైంది. యుద్ధం అనివార్యమైంది. కురుక్షేత్రంలో అనేక ఔక్షితులు సేనలతో చేరిన రాజులతో ఉభయ పక్షాలు మహాభారత రణరంగానికి సిద్ధమైనాయి. 14 గంటలు హోరులతో అశ్వఘోషతో దిక్కులు పిక్కటిల్లేలాగా రణదుందులు మ్రోగాయి. అప్పుడు పరశురాముడు క్షత్రియుల రక్తంతో శమంతక పంచుగానే 5 మడుగులను నింపిన కురుక్షేత్రం మళ్ళీ కోరింది. సంజయుడికి దివ్యదృష్టి ఉంది.
కురుక్షేత్రం ధృతరాష్ట్రుడి మనోనేత్రాల కట్టినట్లుగా చెప్పడానికి ఉపక్రమించాడు. పుట్టి గుడ్డివాడైన పుత్ర ప్రేమతో దుర్యోధన్ని గట్టిగా మందలించలేని కౌరవ చక్రవర్తి ధృతరాష్ట్రుడు వింటున్నాడు. భర్త గుడ్డివాడైనందుకు కళ్ళకు గంతలు కట్టుకున్న మహాపతివ్రత గాంధారీదేవి పక్కనే కూర్చుంది. సంజయుడు చెప్తున్నాడు, వారు వింటున్నారు. పాండవ కౌరవ బలాలు సంగతి సంజయుడు వారికి చెప్పాడు. ఉభయ బలాల తేడా ఏమిటని ధృతరాష్ట్రుడు అడిగాడు. పాండవుల బలము కౌరవుల బలము సమానంగా ఉన్నప్పటికీ తమ పక్షాన కృష్ణుడు ఉండడం వల్ల పాండవుల బలమే మిన్నగా ఉన్నదని సంజయుడు కురుక్షేత్రంలో జరుగుతున్న విశేషాలన్నీ సవిస్తరంగా వర్ణించి చెప్పసాగాడు. కృష్ణుడు రథాన్ని రణరంగం మధ్యలో నిలిపాడు. అర్జునుడు యుద్ధ సన్నద్ధులైన తాతలను, తండ్రులను, గురువులను, బంధుమిత్రులను చూసి చింతాక్రాంతుడై రథం దిగి ధనస్సును, తృణీకారాలను నేలను పడవేసి చతికిల పడుతూ, రాజ్యము వద్దు, యుద్ధము వద్దు, ఎవరిని ఎదుర్కోలేను, ఎవరిని ఏ చావును చూడలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు చిరుదరహాసం చేసి అతని ముందుకు వచ్చి, అర్జున, యుద్ధరంగానికి వచ్చి అవివేకంలో పడి ఇలా అస్త్ర సన్యాసం చేయడం నీకు ఉచితమైన పని కాదు. కర్తవ్యాన్ని కాలం ఎప్పుడూ ప్రబోధపరుస్తూ ఉంటుంది. కర్తవ్య నిర్వహణకు మించిన ధర్మం కానీ యోగం కానీ లేదు. నరుడు నిమిత్తమాత్రుడు, నడిపించేవాడు నారాయణుడు. నరుడు నారాయణుడు ఒక్కడే. ఆ ధర్మాన్ని ఎదుర్కొని న్యాయం కోసం పోరాటం సాగించి మంచికి విజయాన్ని సాధించి చెడును నిర్మూలించడానికి నరుడు నారాయణుడి సాధనం. ఈ విశ్వమంతా నిత్య సంఘర్షంతో పరిమాణాన్ని పొందుతూ సాధురక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన జరుగుతూ ఉంటుంది. అందుకోసమే భగవంతుడు యుగ యుగము అవతరిస్తూ ఉంటాడు. ఆ భగవంత అవతారంగా నన్ను గుర్తించుకొని నేను చెప్పింది చెయ్యి, ఫలాన్ని నాకు వదులు, నీవు విధిని నువ్వు చెయ్యి, లే ఆయుధాలు తీసుకో, కర్మవీరుడివై ధర్మ పాలన చెయ్యి అని చెబుతూ విశ్వ విరాట్ స్వరూపాన్ని చూపించాడు. సృష్టి, స్థితి, లయాలు చక్ర భ్రమణాలుగా చంపేది, చచ్చేది, కర్తవ్య పాలన క్రియలు ఒకటిగా కనిపించాయి. అలం విరాట్ స్వరూపుడైన భగవంతుడి ఉనికిగా అర్థమైంది. అర్జునుడికి సందేహ నివృత్తి అయి విచారం తొలగింది. కృష్ణుడు నన్ను నడిపిస్తున్నాడు అని తప్ప వేరు భావన లేకుండా గాంధీవాన్ని ఎత్తి తృణీరాలను ధరించి బాణం తీశాడు. మహాసంగ్రామం జరిగింది. పాండవులు గెలిచారు. నాడు రాయబారంలో కృష్ణుడు పలికిందంతా నిజమైంది. భీముడి ప్రతిజ్ఞలు తీరాయి. ద్రౌపది కొప్పుముడి వేసుకుంది. అభిమన్యుడిగా కాలనేమి వీరస్వర్గం అలంకరించాడు. కర్ణుడి సహస్ర కౌచుడి అంశ శివుణ్ణి చేరింది. నరనారాయణుడు కృష్ణార్జునులైన పని నెరవేరింది. కృష్ణుడు అవతరించిన భూభాగం తగ్గిస్తానని భూదేవికి విష్ణువు మాటిచ్చినట్లే జరిగింది. అశ్వత్థామ అపాండవం చేయాలని విడిచిన అస్త్ర ప్రభావం వల్ల ఉత్తర ఊపిరి లేని పిల్లవాడిని ప్రసవించింది. కృష్ణుడు తన పాదంతో శిశువును తొక్కి పరీక్షించి శ్వాసాడించాడు. పరీక్షిత్తుడు అనే పేరున అతడు పాండవ వంశాకురంగా దక్కాడు. ధృతరాష్ట్రుడు భీముణ్ణి శ్లాఘిస్తూ కౌగిలించుకున్నప్పుడు కృష్ణుడు భీముడికి బదులుగా ఉక్కు విగ్రహాన్ని పెట్టించాడు. ధృతరాష్ట్రుడి గాఢాంగలంలో అది ముక్కలు ముక్కలైపోయింది. గాంధారి కృష్ణుడితో కౌరవుల్లాగే నీ యాదవ కులం అంతరిస్తుంది అని పుత్రశోకంతో శపిస్తున్నట్లుగా అన్నది. కృష్ణుడి నవ్వి, గాంధారి మహాసాధ్వి, అలాగే జరుగుతుంది. విధి నిర్ణయం ముందుగా నీ నోట వచ్చింది అంతే అన్నాడు. పాండవులకు ద్రౌపదికి పుట్టిన కుమారులైన ఉప పాండవులైన 5గురిని నిద్రిస్తున్న వారిని నరికి చంపిన అశ్వత్థామను కృష్ణార్జునులు రథానికి కట్టి తెచ్చి ద్రౌపది ముందు పెట్టారు. ఏమైనా బతుకుతూ ఉండు, నీకిదే శిక్ష అని ద్రౌపది అంది. అశ్వత్థామ శిరోమణిని ఊడలాగించి వదిలిపెట్టారు. శిరోమణి పోగానే అశ్వత్థామ మహారోగగ్రస్తుడై ఎవరికి కనపడకుండా ఎటో పోయాడు. కాసేపై ఉత్తరాయణానికి నిరీక్షిస్తున్న భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మాలను, ధర్మ సూక్ష్మాలను వివరించి కృష్ణుడిని అనేక విధాలుగా స్తుతించి ఉత్తరాయణ కాలం రాగానే ఇచ్ఛామరణంగా పరమపదించి పనువులను చేరుకున్నాడు. భీష్ముడు దివంగతుడైన ఏకాదశి భీష్మ ఏకాదశిగా పేరు పొందింది. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది. కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకకు పయనమయ్యాడు. ధర్మరాజు అశ్వమేధ యాగ సన్నాహాలు ప్రారంభించాడు. అక్కడ ద్వారకలో యాదవులు అదుపాజ్ఞ లేని పామరత్వంతో ఎవరికి వారే నాయకులయ్యారు. భారత యుద్ధం ప్రారంభం కాకముందే బలరాముడు తీర్థయాత్రలకని ద్వారకను విడిచి వెళ్ళాడు. కృష్ణుడు యాదవ వీర ప్రముఖులు కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉండగా కృష్ణుడంతటి వాడు మావాడు అనే అతిశయంతో ద్వారకలోని యాదవులు వెర్రితలలు వేశారు.
సాంబుడికి గర్భవతి వేషం వేయించి ఈ బొట్టెకు కొడుకు పుడతాడు అని ఒకడంటే, మరొకడు ఆడపడుచు పుడుతుందిరా అని అంటుంటే, కొడుకే పుడతాడు, కూతురే పుడుతుంది అని అంతా గోల చేస్తూ ఆ దారినే వస్తున్న విశ్వామిత్రుడు, కణ్వుని మొదలైన మహర్షులను అడ్డు నిలిచి, స్వాములు, ఈ అమ్మికి ఏం బిడ్డ పుడుతుందో సెలవియ్యండి అన్నారు. మనుషుల కోపం వచ్చింది. అందమతుల్లారా, వెరి యాదవుల్లారా, మీ యాదవులు నిర్మించే ముసలం పుడుతుంది అని వారి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ మాటలకు యాదవులు నిర్లక్ష్యంగా వికవిక పకపక నవ్వుతూ మరింత హేళన చేశారు. తర్వాత సాంబుడి వేషం విప్పేసరికి వజ్రతుల్యమైన చిన్న రోకలి వంటి ముసలం కంగున పడింది. యాదవులు తెల్లముఖాలు వేశారు. దిగులు పుట్టుకుంది. కృష్ణుడు ద్వారకకు రాగానే జరిగిందంతా చెప్పి ముసలాన్ని చూపించారు. కృష్ణుడు ఆ ముసలాన్ని చూర్ణంగా అరగదీసి రూపుమాపమన్నాడు. యాదవులు సముద్ర తీరాన ముసలాన్ని అరగదీసి చివరకు మిగిలిన చిన్న చిన్న ముక్కలను సముద్రంలోనికి విసిరేశారు. దాన్ని ఒక చేప మింగింది. చేపను ఒక వేటగాడు పట్టుకున్నాడు. చేపను కోయగా కనిపించిన మొనదేలిన ముసలం ముక్కను తీసి బాణానికి తగిలించాడు. ముసలాన్ని అరగదీసిన చూర్ణం కొన్నాళ్లకు ఇసుక దిబ్బలపై వాడి కత్తుల వంటి రెల్లుగడ్డుగా మొలిచి పొడవుగా లేచింది. ఒకనాడు ద్వారకలోని యాదవులందరూ సముద్రం చేరి విలాస వినోదాలతో తప్పతాగి ఒకరినొకరు ఎత్తి పొడుపులతో దూషణలతో మూకుమ్మడిగా కలహించుకున్నారు. యాదవ వీరత్వమే మా సొమ్ము అంటూ పైకెక్కి వాగుతూ ఎందుకు నరకాలో తెలియకుండా ఆవేశంతో రెల్లు పొదలు పెరిగి ఎవరో గుర్తు లేకుండా ఒకరినొకరు నరుక్కొని ఒక్కొక్కరు మిగలకుండా అంతా చచ్చారు. సముద్ర తీరాన జలాలు యాదవుల రక్తంతో ఎర్రబారిపోయింది. కృష్ణావతార తత్వాన్ని గ్రహించిన పరమ పురుషుడైన నారాయణుడే కృష్ణుడని ఎరిగి సంసార బంధంలో పడకుండా భాగవతోత్తముడైన సౌమ్య జీవనం గడుపుతున్న కృష్ణుడి తమ్ములందరిలో పిన్నవాడైన ఉద్ధవుడు మాత్రం మిగిలాడు. బలరాముడు జరిగిన దారుణానికి వగచి విరక్తుడై అరణ్యం పట్టి యోగ మార్గంగా శరీరాన్ని విడిచి శేషుడై వైకుంఠాన్ని చేరాడు. ద్వారకా నగరంలోని స్త్రీ బాల వృద్ధులందరినీ తరలించుకు వెళ్ళమని కృష్ణుడు అర్జునుడికి కబురు పంపాడు. 7 రోజుల్లో సముద్రుడిచ్చిన చోటును తిరిగి అప్పగించవలసి ఉంది. సముద్రుడు ద్వారకను ఆక్రమించుకుంటాడు. కృష్ణుడు ఉద్ధవుడికి అనేక పరమార్థాలను, విశ్వ ప్రకృతి తత్వాన్ని, వేదాంత విషయాలను ఉపదేశించి తన విష్ణు స్వరూపాన్ని చూపి తన అనంతరం ఉద్ధవుడు చేయవలసింది చెప్పాడు. యాదవుల అంతంతో కృష్ణుడు అవతరించిన పని పూర్తయింది. భూభారం పూర్తిగా తగ్గింది. కృష్ణుడు బయలుదేరి యమునా తీరంలోని వనం చేరి దివ్యమైన మురళీగానం చేశాడు. మురళీశ్వరాలు పలికే హిందోళ, యమున, కళ్యాణి, దేవగాంధార రాగాలతో ప్రకృతి పరవశించింది. యమున గంభీరంగా నిలిచింది. తర్వాత కృష్ణుడు ఒక చెట్టు చాటుగా ఆనుకొని కాలిపై కాలు ఉంచి పాదాన్ని ఆడిస్తూ విశ్రమించాడు. ముసలపు మొన బాణానికి తగిలించిన వేటగాడు అవలి ఒడ్డు నుంచి చెట్టు చాటున ఆడుతున్న కృష్ణుడి పాదాన్ని ఏదో లేడి అని తలిచి విల్లెక్కు పెట్టి ముసలపు మొన బాణాన్ని గురి చూసి దాని మీదకి వేగంగా వదిలాడు. కృష్ణుడి పాదానికి ముసలపు మొన లోతుగా నాటుకుని రక్తం బొటబొటా కారింది. దూర్వాసుడు ఒకప్పుడు పాయసాన్ని తన వంటి నిండా పోయమని కృష్ణుడిని ఆదేశించాడు. దూర్వాసుడి శరీరానికంతకు పాయసాన్ని పూసిన కృష్ణుడు పాదానికి పోయడం మర్చాడు. దూర్వాసుడు, కృష్ణ, పాదం నుండి మాత్రమే నీకు హాని జరుగుతుంది సుమా అని చెప్పాడు. వేటగాడు తాను కొట్టిన దాన్ని పోయేందుకు వచ్చాడు. గాయంతో ఆయాసపడుతున్న కృష్ణుని చూసి వలవలా ఏడుస్తుంటే కృష్ణుడు, నాయనా, నువ్వు చింతించకు. రామావతారంలో నువ్వు అంగదుడివి. నీ తండ్రి వాలి నేను చెట్టుచాటు నుండి కొట్టిన దానికి పరిహారంగా ఇప్పుడు దెబ్బతిన్నాను. కర్మానుబంధం తప్పరానిది అని చెప్పి రాముడుగా కనిపించాడు. వేటగాడు పూర్వస్మృతి కలిగి భక్తితో కన్నులు మూసి అలాగే మైమర్చి రాముడిని తలుస్తూ శరీరాన్ని విడిచి విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు. కృష్ణుని సారథి దారుకుడు వెతుక్కుంటూ వచ్చి ఆయాసపడుతున్న కృష్ణుని చూసి బావురమన్నాడు. కృష్ణుడు దారుకుడిని ఓదార్చి, ద్వారకకు వెళ్ళి అందరికీ ద్వారకను విడిచిపెట్టమని చెప్పు. ఉద్ధవుడికి, అక్రూడికి నా అనుగ్రహ ఆశీర్వాదాలు చెప్పు. అర్జునుడికి చెప్పు, అతనికి మన వాళ్ళందరినీ తరలించుకు వెళ్ళమని తెలియచెయ్యి. శీఘ్రంగా వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. దారకుడు వెళ్ళలేక కన్నీరు కారుస్తూ నడిచాడు. కృష్ణుడు మురళి తీసి ఆనందంగా మధురంగా వాయించాడు. అది రాగం కాని రాగం, మధురాతి మధుర రాగం, మధురాతి మధురం మురళీనాదం, ప్రణవనాదం ధ్వనించింది. కృష్ణుడు లీలా మానుష విగ్రహాన్ని విడిచి విష్ణువుగా శేషతల్పాన్ని చేరుకున్నాడు. యమునా నదికి దుఃఖం పొంగి పొర్లుతూ వచ్చింది. దాపున ఉన్న ఆవనమంతా జలంతో నిండిపోయింది. నిర్యాణం పొందిన కృష్ణుడిని యమున తనలో దాచుకుంది. కృష్ణుడు నిర్యాణం చెందిన మరుక్షణంలోనే కలియుగం ప్రవేశించింది.
కలి ప్రభావం ప్రారంభమైంది. ఉద్ధవుడు కృష్ణతత్వాన్ని, భక్తిని ప్రబోధం చేశాడు. కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించిన విషయాలన్నీ భగవద్గీతలో చేరాయి. కృష్ణుడు లీలామానుషమూర్తి. తనలోని విష్ణు దైవాంశను ఎరిగి అవతరించిన ప్రయోజనం నెరవేరడానికి ఎటువంటి మార్గాలు అవసరమో తెలిసిన సర్వజ్ఞుడు, కార్యవాది. ఆదర్శాల కంటే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ జరిగే కార్యాచరణ, ముఖ్యంగా రాజ్యతంత్రం నెలిసిన అవతారమూర్తి. లీలా మాత్రంగా మనుష్యుడిగా కనిపించడమే తప్ప కోరికలకు, అనుబంధాలకు అంటకుండా రాగద్వేషాలకు అతీతుడై తన్ను తాను ఎరిగినవాడు గనుకనే లీలామానుష విగ్రహుడనిపించుకున్నాడు. కృష్ణావతార మహాఫలంగా భగవద్గీత చిరస్థాయిగా గొప్ప ప్రమాణ గ్రంథంగా నిలిచింది అని సూతుడు కృష్ణావతార చరిత్రను ముగించాడు. సూతమునీంద్ర, విష్ణువు తన మరొక రూపమైన కృష్ణుడిగా గోకులంలో ఉంటాడని విన్నాము. ఆ కృష్ణుని గురించి వినగోరుతున్నాము అని మునులు కోరగా సూతుడు చెప్పనారంభించాడు. సత్యలోకానికి పైన గోకులం ఉంది. అది అనేక నక్షత్ర సముదాయాలతో ఎల్లప్పుడూ వెన్నెల వంటి వెలుగుతో నిండి ఉంటుంది. విష్ణువు అతి గాఢమైన నీలపు రంగుతో నల్లవాడుగా కృష్ణుడనే నామంతో అక్కడ ప్రవహించే దివ్యనది విరజానది ఒడ్డున తులసీవనంలో మురళిని పూరించి దివ్యగానం చేస్తుండగా మురళి నుండి వెలువడే నాదం రాధగా రూపుదాల్చింది. ప్రకృతి, కృష్ణుడు పురుషుడుగా వీడని జంటగా గోకులంలో విహరిస్తూ ఉంటారు. కృష్ణుడిని ఎల్లప్పుడూ సుధాముడు సేవిస్తూ ఉంటాడు. రాధాదేవి శరీరం నుండి అనేక మంది గోపికలు పుట్టారు. విరజానది స్త్రీ రూపం ధరించి బృందాదేవిగా కృష్ణుడిని ప్రేమతో ఆరాధిస్తూ ఉంటుంది. ఒకప్పుడు రాధాకృష్ణులు అనురాగబద్ధులైన ఏకాంతంలో ఉండగా అక్కడకు కృష్ణుడి కోసం విరజ వచ్చింది. రాధ కోపించి ఆమెను భూలోకంలో పుట్టమని శపించింది. అలా శపించడం అనుచితమైన పని కాదని సుధాముడు రాధతో అన్నాడు. నువ్వు కూడా భూమి మీద రాక్షసుడై పుట్టు అని రాధ అతన్ని శపించింది. విరజ రాకుమార్తెగా తులసి బృంద అనే పేర్లు గలదిగా పుట్టింది. ఒకప్పుడు దేవేంద్రుడు కైలాసం వెళ్ళి ద్వారానికి అడ్డంగా రుద్రభటుని రూపంలో ఉన్న శివుణ్ణి తెలుసుకోలేక ఆయుధాన్ని జుడిపించాడు. శివుడు నిజరూపంతో 3వ కంటిని తెరిచాడు. ఇంద్రుడు రక్షించమని సాగలపడ్డాడు. శివుడి నేత్రం నుండి వెలువడిన రోషాగ్ని సముద్రంలోనికి పంపాడు. అదే సమయాన రాధాదేవి శాపం వల్ల సుధాముడు గోకులం నుండి అగ్నిహోత్రంలో పడి సముద్రంలోని తెల్లని శంఖాన్ని శిరస్సున ధరించిన బాలుడై పుట్టాడు. సుధాముడు, కృష్ణుడు ఇద్దరు ఒకటే. కృష్ణుడు తన పార్శ్వచరుకుడై సుధామునిపై గల అభిమానంతో ఆ బాలుడికి అజేయమైన కృష్ణ కవచాన్ని ప్రసాదించాడు. సముద్రం ఒడ్డున పుత్రుని కోసం తపస్సు చేస్తున్న దంబుడు అనే రాక్షసరాజు ఆ పిల్లవాడిని జలప్రసాదితుడైన కొడుకుగా తీసుకున్నాడు. అతడు జలంధరుడు, శంఖచూరుడు అని పిలువబడ్డాడు. తులసి విష్ణువును తన భర్తగా తలంచుతూ విష్ణువును ఆరాధిస్తూ తపస్సు చేస్తుండగా జలంధరుడు ఆమెను చూశాడు. జలంధరుడు తులసి తండ్రి ధర్మజుడిని తులసిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. జలంధరుడితో తులసి వివాహం జరిగింది. తులసి తన భర్తనే తన దైవంగా ఎంచి పతివ్రతగా మెరుగుతూ వచ్చింది. జలంధరుడు రాక్షస బలాన్ని కూడగట్టుకుని ముల్లోకాలు జయించాడు. తులసీదేవి పాతివ్రత్య మహిమ వల్ల అతని ఎక్కడా ఎటువంటి హాని జరగలేదు. తులసి సౌందర్యానికి జలంధరుడు ఆమెను వివాహం ఆడాడే కానీ అతని రాక్షసత్వానికి ఆమె సాత్వికత్వం పెళ్లిలోనే నచ్చలేదు. పెళ్లి పీటల మీద నుంచి లేచింది మొదలు అతడు ఆమెను చూడని వాడలేదు. తులసి సదా భర్తనే తలుస్తూ పీఠంపైనున్న అతని అడుగుజాడల్ని ఆరాధిస్తూ ఉంది. జలంధరుడు రాక్షస సామ్రాట్ అయి కృష్ణ కవచ ప్రభావంతో ముల్లోకాలను జయించాడు. కలహభోజుడైన నారదుడు పార్వతి అందం గురించి వర్ణించగా జలంధరుడు కైలాసం మీదకు దాడి చేసి మంచిగా పార్వతిని ఇస్తే ఇచ్చావు, లేదా యుద్ధానికి రా అని శివుడిపై విజృంభించాడు. శివుడు విసిరిన త్రిశూలం జలంధరుడి రొమ్ముకు తాకి కంగుమంటూ కింద పడింది. పార్వతి భయంతో పారిపోయి రాధాదేవిని ప్రార్థించింది. రాధ పార్వతితో, జలంధరుడు శివుని నేత్రాగ్ని నుంచే పుట్టాడు. శివుడి వల్లే అతని సంహారం జరగాలి. అయితే అతని గల కృష్ణ కవచం వల్ల ఏ ఆయుధమూ అతనికి ఎటువంటి హాని చేయలేదు. తులసిదేవి పాతివ్రత్య మహిమ వల్ల అతనికి ప్రాణభయం లేదు. విష్ణుమాయకు అతీతమైంది ఏదీ లేవు. నీవు విష్ణువుని ప్రార్థించు, ఏం చేసినా అతడే చేస్తాడు అని చెప్పింది. పార్వతి ప్రార్థన విని విష్ణువు ఊర్ధ బ్రాహ్మణ రూపంతో వెళ్ళి హిమాచల శీతలానికి గజగజ వణికిపోతూ జలంధర్ని అనేక విధాలుగా పొగిడి, వీరాది వీరుడవైన నీకు వేరొక కవచం ఎందుకు? చలి జ్వరంతో చస్తున్న నాలాంటి వాడికి అదిస్తే బతికిపోతాను అన్నాడు. జలంధరుడు దర్పంతో, అవును, కృష్ణ కవచం నాకేలా, తీసుకో అని బ్రాహ్మడికి దానం చేశాడు. ఆ తర్వాత విష్ణువు జలంధరుడి రూపంతో తులసీదేవి మందిరంలోనికి వెళ్ళాడు.
అక్కడ కైలాసంలో శివుడికి జలంధరుడికి యుద్ధం జరుగుతుంది. కానొకప్పుడు గండకి అనే దేవవైశ్య భూలోకానికి చేరి విష్ణువుని గూర్చి గొప్ప తపస్సు చేసింది. విష్ణు ప్రీతి చెంది ఏం కావాలో కోరుకో అన్నాడు. దేవా, నేను నాలో రత్ననిధుల్ని దాచుకున్నట్లుగా గుప్తంగా దాచుకోవాలి అన్నది గండకి. విష్ణు నవ్వి, గండకి నదిగా ప్రవహించు, నీ జలాల్లో నేను సాలగ్రామాన్ని అయి ఉంటాను అని చెప్పాడు. గండకి నదిగా మారిపోయింది. తులసీదేవి విష్ణుమాయా ప్రభావానికి లోని తన పెనిమిటి ఇన్నాళ్లకు వచ్చినందుకు ఆనందంతో భ్రమలో పడి అతి రూపంలో ఉన్న విష్ణు పాదాలకు ప్రణమిల్లింది. అదే సమయంలో శివుడు జలంధరుడి కంఠాన్ని త్రిశూలంతో ఛేదించాడు. ఆ శిరస్సు ఎగిరివచ్చి తులసీదేవి చేతులకు తగులుతూ పడింది. విష్ణువు నిజరూపం పొందాడు. తులసి తుళ్ళిపడి భర్త శిరస్సును చూసి భ్రమ నుండి విముక్తురాలై, ఓ విష్ణు, నన్ను మోసగించినందుకు నువ్వు రాయిగా మారు అన్నది. విష్ణు చిరునవ్వు చిందిస్తూ, తులసి సతీ, సంతోషంతో నీ శాపాన్ని శిరసావిస్తున్నాను. నీ భర్త జలంధరుడు ఎవరో కాదు, సుధాముడే. నేనే కృష్ణ సుధాముల రూపంతో గోకులంలో ఉంటాము. వివాహానికి పూర్వం నువ్వు నన్ను పతిగా కోరుతూ ఆరాధించిన దానివే. వివాహం జరిగాక ధర్మాన్ని అనుసరించి సతీలోకానికి ఆదర్శప్రాయంగా పరమసాధ్విగా సతీ తులసిగా వర్తించావు. నీవు పతివ్రతకు చిహ్నంగా తులసి చెట్టుగా భూమి మీద మొలుస్తావు. తులసి నాకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. తులసి సన్నిధిలో నేనెప్పుడు శిలారూపంతో ఉంటాను అని చెప్పాడు. విష్ణువు గండకి నదిలో సాలగ్రామ శిలల రూపంతో అవతరించాడు. తులసి సహగమనం చేశాక తులసి చెట్టుగా మొలిచింది. గండకి నదిలో అపురూపంగా దొరికే సాలగ్రామ శిలలను తులసి చెట్టు మొదట ఉంచి అర్చించడం ఏర్పడింది. తులసి దళాలు సాలగ్రామ శిలలపై రాలుతూ ఉంటే విష్ణువు పవిత్రమైన తులసిమాలను ధరిస్తూ ఉంటాడు. ఒకప్పుడు మహర్షులు త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనేది తేల్చుకురమ్మని భృగు మహర్షిని పంపారు. భృగు మహర్షి సత్యలోకం వెళ్ళాడు. అక్కడ సరస్వతీదేవి వీణావాద మాధురిలో మునిగి తేలుతున్న బ్రహ్మ అతన్ని కనీసమైనా చూడలేదు. కైలాసం వెళ్తే పార్వతితో నృత్యం చేస్తున్న పరమశివుడు భృగు మహర్షిని చేరించుకున్నాడు. భృగు మహర్షికి 2 పరాభావాలతో ఒళ్ళు మండిపోయింది. అతని పాదానికి కన్ను ఉంది, అంచేత అతనికి అహంకారం మెండు. భృగు కోపంతో వైకుంఠానికి చేరాడు. లక్ష్మీ సమేతంగా శేషతల్ప సాయి అయిన విష్ణువును చూసి రివ్వున వెళ్ళి భృగు మహర్షి విష్ణువు అక్షతలాన్ని పాదంతో తన్నాడు. విష్ణుమూర్తి దిగ్గున లేచి మహర్షికి ప్రణమిల్లి అతని పాదాన్ని తలపై పెట్టుకుంటూ, మహర్షోత్తమ, నీ మృదువైన పాదార విందం నా కఠిన వక్షస్థలాన్ని తాకినందుకు ఎంత కమిలిపోయిందో కదా అంటూ పాదాన్ని ఒత్తుతున్నట్లే ఒత్తుతూ పాదమడుగున ఉన్న కంటిని నొక్కి చిదిమేశాడు. పాదనేత్రం చిదగడంతో భృగు మహర్షి అహంకారం కూడా చిదిగి పటాపంచలైంది. భృగు విష్ణువును స్తుతించి వెళ్ళి విష్ణువు గొప్పతనాన్ని మునులకు వివరించి చెప్పాడు. విష్ణువు వక్షస్థలం మీద తాను ఆనుకొని ఉండగా భృగు మహర్షి తన్నడం లక్ష్మీదేవికి గొప్ప పరాభవంగా తోచింది. ఒక ముని పాదస్పర్శతో అపవిత్రమైనట్లుగా ఎంచి వైకుంఠంలో ఉండకుండా భూలోకానికి చేరి తపస్వినిగా తపోదీక్షలో మునిగింది. విష్ణువు లక్ష్మి కోసం మానవ యువకుని రూపంలో భూమిని చేరి అరణ్యాలు వెతుకుతూ శ్రీనివాసుడు అనే పేరుతో వకుళాదేవి ఆశ్రమానికి చేరాడు. వకుళామాత కృష్ణావతారంలో యశోద. చిరకాలానికి రేపల్లెకు కృష్ణుడు వచ్చినప్పుడు యశోద కృష్ణుడితో, తల్లి కుమారుడికి పెళ్లి చేయాలని ఉండే కోరిక ఎంత గొప్పతో నీకు తెలియంది కాదు, నాకది తీరింది కాదు అని వాపోయింది. అప్పుడు కృష్ణుడు, అమ్మ, వచ్చే జన్మలో నీ ముచ్చట తీర్చుకుందు గాని అని చెప్పాడు. వకుళాదేవి శ్రీనివాసుని తన కుమారుడిగా ఎంచి పరమానందం పొందింది. వకుళ కుమారుడిగా శ్రీనివాసుడు ఆశ్రమంలో ఆనందంగా పెరుగుతూ వన విహారం చేస్తుండగా ఆకాశరాజు కుమార్తె పద్మావతి చెలికత్తలతో వన విహారానికి అదే వనానికి వచ్చింది. అంతలో ఒక వధించిన ఏనుగు గీంకారం చేస్తూ వనం దద్దరిల్లేలాగా పరుగున వచ్చింది. చెలికత్తెలు చెల్లా చెదిరైపోయారు. తత్తరపాటుతో పద్మావతి శ్రీనివాసుడు వస్తున్న దగ్గరలో పడిపోయింది. శ్రీనివాసుడు ఏనుగు అడ్డంగా నిలిచాడు. మదగీంకారంగా టక్కున ఆగిపోయి తొండమెత్తి మొక్కింది. పద్మావతి చేతిని శ్రీనివాసుడు తన చేతితో పట్టి లేవనెత్తాడు. పద్మావతి శ్రీనివాసులకు ఒకరిపై ఒకరికి అనురాగం ఏర్పడింది. పద్మావతి పూర్వజన్మంలో విష్ణువుని పతిగా పొందాలని తపస్సు చేస్తూ రావణుడు ఆమెను తాకిన కారణంగా యోగాగ్నిలో కాలిపోయిన వేదవతి. వకుళ, అరుంధతి సప్త మహర్షులు వెంట రాగా తన కుమారుడికి పిల్లను అడగడానికి ఆకాశరాజు సదనానికి వెళ్ళింది. శ్రీనివాసుడు ఎరుక రూపంలో వెళ్ళి కోరినవాడే పెళ్లాడతాడని పద్మావతికి సూది చెప్పాడు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వైభవంగా కుబేరుడు పంపిన ధన కనక రత్నరాశులతో దివ్యంగా జరిగింది. శ్రీనివాసుడు పద్మావతితో బయలుదేరాడు.
నారదుడు తపస్సులో ఉన్న లక్ష్మికి శుభవార్త విన్నవించాడు. లక్ష్మి ఆవేశంతో బయలుదేరింది. అల్లంత దూరంలో వస్తున్న లక్ష్మిని చూసిన శ్రీనివాసుడు పద్మావతిని అక్కడే ఉంచి చరచరా 7 శిఖరాలు గల శేషాద్రిని అధిగమించి చివరి శిఖరాగ్రం పైన నిలబడి లక్ష్మి రాకకు ఎదురు చూస్తున్నాడు. లక్ష్మి రాగానే శ్రీనివాసుడు ఆమె వేడి చూపులకు బదులుగా మందహాసం చిందిస్తూ నల్లని రాయిగా మారిపోయాడు. ఆ విగ్రహం నిండుగా తులసిమాలలు దివ్యంగా శోభించాయి. ఆ విగ్రహంలో విష్ణువు, శివ, శక్తి అంశాలు మూర్తిభవించాయి. ఇంకా ఎన్నో దివ్య రూపాలు గోచరించాయి. ఎవరు ఏ విధంగా తలచినా అలాగే కనిపిస్తూ శ్రీనివాసుడు వెంకటరమణుడు, వెంకటేశ్వరుడుగా పిలువబడుతూ సప్తగిరి వేల్పుగా విష్ణువు అక్కడ వెలిశాడు. పద్మావతి శేషాద్రి చేరుకొని అలివేలుమంగగా వెలిసింది. లక్ష్మి తపమాచరించిన చోట మహాలక్ష్మిగా నిలిచింది. ఆ చోటనే కోల్హాపూర్ నిర్మితమైన లక్ష్మీ నిలయమైంది. విష్ణువు శేషాద్రి శిఖరాన కలియుగ దైవంగా వైభవోపేతుడై విలసిల్లాడు. విష్ణులీలను విన్న మునులు పరమానందం పొందారు. సూత మహర్షి దశావతారాల్లో తొమ్మిదవది అయిన బుద్ధావతారం గురించి చెప్పడానికి ఉపక్రమించాడు. కలియుగం బాగా పెరిగిపోయింది. మానవత్వం నుంచి క్రూరత్వంలోనికి మానవులందరూ దిగజారిపోతున్న దశ వచ్చింది. మనిషి బుద్ధిని సక్రమ మార్గాన పెట్టుకుని తన్ను తాను ఉద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంతకుముందు యుగాల్లో ఎవడో దుష్ట దానవుని సంహరించడానికి విష్ణు అవతారం ఎత్తి ఆ పని నిర్వహించే తరుణం దాటిపోయింది. మనుషులందరూ రాక్షసులుగా ఒకరినొకరు దోచుకుంటూ, హింసించుకుంటూ, యజ్ఞయాగాదుల పేరు చెప్పి దయకు చోటు లేకుండా జీవహింసనే పరమావధిగా మద్యప మాంసాలు తినుకుంటూ భోగపరాణులై మానవుడు బుద్ధజీవి అనే సత్యాన్ని తీసుకోలేని అమరతత్వం విశృంఖంగా చెలరేగిపోయింది. తత్ఫలితంగా మానవుల బాధలు, యాతనలు పెరిగినాయి. మనిషిగా పుట్టి పరిపూర్ణ మానవుడిగా ఎటువంటి దైవిక స్పర్శ అంటని బుద్ధమూర్తిగా తోటి మానవులందరినీ ఉద్ధరించగల కాలానుగుణ్యమైన ధర్మ సంస్థాపన చేయవలసిన అవసరం విష్ణువుకు వచ్చింది. నేపాళ దేశంలోని కపిలవస్తు నగరాన్ని శాక్య వంశానికి చెందిన శుద్ధోదన మహారాజు పాలిస్తున్నాడు. అతని రాణి మాయాదేవి పూర్ణ చంద్రబింబంలాగా ప్రకాశిస్తున్న తెల్లని ఏనుగు ఆకాశం నుండి దిగి ఆమెలో ప్రవేశించినట్లు అద్భుతమైన కలగన్నది. ఒక మహాపురుషుడు మహారాణికి ఉదయించబోతున్నాడని పండితులు మహారాజుకు ఆ కల ఫలితాన్ని చెప్పారు. నాళ్లకు మాయాదేవి పల్లకిలో పుట్టింటికి వెళ్తూ దారిలో ఒక వనంలో పిల్లవాడిని ప్రసవించింది. ఆ రోజు వైశాఖ పూర్ణిమ. కుమారుడు కలిగిన ఆనందం ఎన్నో నాళ్లు మిగలకుండా మాయాదేవి కొద్ది దినాలకే చనిపోయి శుద్ధోదరుని దుఃఖసాగరంలో ముంచింది. మాతృహీనుడైన కుమారుణ్ణి మహారాజు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నామకరణ మహోత్సవం చేయించాడు. గౌతమ సిద్ధార్థుడు అని పిల్లవానికి నామకరణం జరిగింది. సిద్ధార్థుడు శుద్ధోనుడి కన్నుల పండుగగా చంద్రుడిలాగా పెరుగుతున్నాడు. తరువాత దైవజ్ఞులు సిద్ధార్థ రాకుమారుడి జాతకాన్ని పరిశీలించారు. మహారాజా, రాకుమారుడు చక్రవర్తి అవుతాడు. ఈ విశాల ప్రపంచంలోని రాజాదిరాజులు ప్రజలు అతనికి తలలు వంచి అంజలి ఘటిస్తారు అని చెప్తూ ఉంటే శుద్ధోనుడి ఆనందానికి మీరలేకపోయింది. కానీ మహారాజా, రాకుమారుడికి సన్యాసయోగం ఉంది అన్నారు జ్యోతిషవేత్తలు. జ్యోతుడి గుండెలో రాయి పడినట్టయింది. అంతో అయోమయంగా తోచింది. చక్రవర్తి అవుతాడంటూనే సన్యాసయోగం తప్పదంటున్నారేమిటి అని రెట్టించి అడిగాడు. పండితులు రాకుమారుడి జాతక చక్రంలోని గ్రహగతులను సూక్ష్మ పరిశీలన చేసి రాజుతో, రాజా, రాజకుమారుడు అతి సుకుమారమైన మనస్సు కలవాడై ఉంటాడు. ముఖ్యంగా అతడు 4 దృశ్యాలను చూడకూడదు. అవి రోగము, వృద్ధాప్యము, మృత్యువు, సన్యాసము. వీటిని చూసిన మరుక్షణమే రాకుమారుడి మనసు విరిగిపోతుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అని చెప్పారు. సిద్ధార్థుడికి పసితనం నుంచి ఎటువంటి చింత కలగకుండా ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండేలాగా ఆటపాటలను, వినోదాలను ఏర్పాటు చేసి ఎంతో శ్రద్ధగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు శుద్ధోదనుడు. సిద్ధార్థుడు ఒకనాడు ఉద్యానవనంలో వేదికపై సుఖాసీనుడై ఉండగా ఒక హంస గిలగిలా తన్నుకుంటూ అతని ఒడిలో పడింది. రాకుమారుడు దానికి కుచ్చుకున్న బాణాన్ని జాగ్రత్తగా తొలగించి ఆకుపసరు పూసి దాని ప్రాణాన్ని కాపాడాడు. ఆ హంస నాది, దాన్ని నేను కొట్టాను అని బిగ్గరగా అంటూ దేవదత్తుడు వచ్చాడు. దేవదత్తుడు సిద్ధార్థుడికి జ్ఞాతి సోదరుడు. హంస ప్రాణాన్ని నేను కాపాడాను, ఇది నాది అన్నాడు సిద్ధార్థుడు. ఇద్దరూ రాజ్యసభకు వెళ్లారు. ధర్మశాస్త్రవేత్తలు ప్రాణరక్షకుడైన రాకుమారుడే హంస అని ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చారు. ఆ కారణంగా బాల్యం నుంచే దేవదత్తుడికి సిద్ధార్థ రాకుమారుడి మీద అసూయ, ద్వేషం ఏర్పడింది. శాక్యులు సురక్షిత శత్రు ఆయుధోపజీవులు. వేట వారికి అత్యంత ప్రీతి. కానీ రాకుమారుడికి వేట అంటే అయిష్టం. విలువిద్య, లక్ష్య సిద్ధి బాగా నేర్చి
అసమాన సూడు అనిపించుకున్నప్పటికీ జంతువుల చంపడం అన్నా హింసించడం అన్నా అతనికి తగని పనిగా ఉండేది. వేటకు వెళ్ళడు, వినోదాల మీద ఆసక్తి చూపడు, హింసను చూసి తల్లడిల్లిపోతాడు. కుమారుడిలోని రక్తానికి బదులు కరుణ ప్రవహిస్తుందా అని శుద్ధోదనుడు అనుకుంటూ సాటి రాకుమారులాగా యువరాజుల్లాగా సిద్ధార్థుడు తయారు కావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. రాకుమారుడు నగరంలోనికి బయలుదేరినప్పుడల్లా దరిదాపుల్లో రోగపీడితులు, ముసలివాళ్లు, మృతజీవులు, పరివ్రాజకులు, సన్యాసులు, భిక్షకులు కనబడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్న అనంతరమే రథసారథి చంద్రుడు రాకుమారుని రథం ఎక్కించుకొని నగరంలోనికి తీసుకువెళ్ళేవాడు. సిద్ధార్థుడు తరుణ వయస్కుడయ్యాడు. సత్యప్రియత్వము, తాత్విక దృష్టి, హేతుబద్ధమైన జ్ఞానము అతనిలో పెరిగాయి. అప్పుడే భూమికి దిగి వచ్చిన ఏ దేవసుందరుడు అన్నట్లుగా ఉండేవాడు. కానీ వినోద విలాసాలు, రాజభోగాలపై అతనికి మనసు పోయేది కాదు. శుద్ధోదన మహారాజు కుమారుడి ధోరణికి మరింత బాధపడ్డాడు. వివాహితుడు కావలసిన తరుణం వచ్చింది. వివాహమైతే మారుతాడని రాజ్యంలోని క్షత్రియ వంశాలకు చెందిన అందమైన కన్యలందరినీ రాజమందిరానికి ఆహ్వానించి రప్పించాడు. రాకుమారుడి చూపు వారిపై పడడానికి ఏర్పాటు చేయబడిన అంతఃపుర మందిరంలో కొందరు తమ నృత్య గానాలు ప్రదర్శించారు. యువరాజు మనసు దోచుకోవడానికి ఒకరికి మించి ఒకరు వయ్యారాలు ఒలకబోస్తూ కన్యామండ్లు రాకుమారుడి దృష్టి ఎవరి మీద నిలుస్తుందో ఆ భాగ్యానికి తహతహలాడుతున్నారు. వచ్చిన కన్యలను కానుకలతో సత్కరించడానికి పళ్ళారల నిండా మణులు, ముత్యాలు, స్వర్ణాలు నిండుగా అమర్చి ఉన్నాయి. సుందరీమణులు ఒక్కొక్కరే ఓరచూపులు చూస్తూ వచ్చి సిద్ధార్థుడు అందించిన బహుమానాలు అందుకొని వెళ్తున్నారు. వచ్చిన వారంతా కానుకలు అందుకొని వెళ్ళిపోతున్నారు. సిద్ధార్థుడు ఆసనం నుండి లేచి వెళ్తుండగా ముక్త మనోహర మూర్తి అయిన ఒక జవ్వని స్తంభం చాటున అతనికి కనిపించింది. స్తంభాన్ని ఆనుకొని తల వంచుకొని నిల్చున్న ఆమెలో సౌందర్యాన్ని మించిన సౌందర్యమేదో సిద్ధార్థుడికి కనిపించింది. ఆమె ప్రశాంత వదనంలో నిండైన సౌజన్యం వెల్లివిరుస్తుంది. ఆమె యశోధర, ఒక సామంతుని కుమార్తె. ఆమెకు ఇవ్వడానికి ఏ ఒక్క కానుక కూడా మిగలేదు. సిద్ధార్థుడు తన మెడనున్న పచ్చలహారాన్ని తీసి ఆమె నడుముకు చుట్టూరా చుట్టాడు. అతని కంఠానికి అంటిపెట్టుకున్న హారం ఆమె నడుముకు వదులుగా సరిపోయింది. సిద్ధార్థుడికి యశోదపై అనురాగం అంకురించింది. మనసు లగ్నమైంది. ఆ విషయం మహారాజుకు తెలిసింది. సిద్ధార్థుని పరిస్థితి చూసి శుద్ధోదన మహారాజు ఆనందభరితుడై సామంతరాజుకు వియ్యమొందబోతున్నట్లు వర్తమానం పంపాడు. దేవదత్తుడు స్వయంవరం చాటించి పోటీ పరీక్షలు పెట్టాలని పట్టుబట్టాడు. యశోధర తండ్రి రాకుమార్తె స్వయంవరం పోటీకి అందరికీ ఆహ్వానాలు పంపాడు. హింసకు తావివ్వక అనేక పోటీ ప్రదర్శనలు ఏర్పాటు కాబడ్డాయి. అనేక మంది యువకులు వచ్చారు. ఆ పరీక్షలన్నింటిలోనూ రాకుమారుడు సిద్ధార్థుడే మిన్నగా నిలిచాడు. సిద్ధార్థుడితో సరిసమానంగా నెగ్గుతూ వచ్చిన దేవదత్తుడు ప్రతిద్వందిగా నిలబడ్డాడు. చివరకు దేవదత్తుడు కూడా ఓడిపోయాడు. సిద్ధార్థుడు విలువిద్యలో, అశ్వారోహణలో, విద్యలన్నింటిలోనూ అపూర్వమైన సామర్థ్యాన్ని చూపి యశోధరను పెళ్లి చేసుకున్నాడు. సిద్ధార్థ యశోధరల వివాహం వైభవోపేతంగా జరిగిపోయింది. ధోరణికి కొంత మనశ్శాంతి లభించింది. కుమారుడు ఇంటివాడయ్యాడు. సంసార చక్రంలో స్థిరపడి తప్పక చక్రవర్తి అవుతాడు అని అనుకుంటూ మైమర్చిపోయాడు. యశోద సిద్ధార్థుడికి అన్ని విధాలా తగిన భాగస్వామి. భర్తలో అసాధారణమైన మానవత్వ విలువలు ఉన్నాయని ఆమె గ్రహించి అందుకు అనుకూలంగా మనసులో అతనికి మెదులుతూ వచ్చింది. వారి దాంపత్యం హాయిగా ఆనందంగా సాగుతుంది. సిద్ధార్థుడు వివాహమైన తర్వాత అంతఃపురం విడిచి ఎక్కడకు వెళ్ళలేదు. కొన్నాళ్లకు ఆ దంపతులకు రాహులుడు అనే కొడుకు కలిగాడు. జననీజనులకు తాత శుద్ధోదన మహారాజుకు కన్నుల పండుగ. అల్లారు ముద్దుగా మురిపాలతో పెరుగుతున్నాడు. సిద్ధార్థుడు ఒకనాటి సాయంకాలం రథారూఢై నగరంలోనికి తోలమన్నాడు. అనుకోని నగర వ్యూహానికి చంద్రుడు వెనకాడుతూనే రాకుమారి దృఢ సంకల్పం తెలిసినవాడు కావడం వల్ల కాదనలేక రథాన్ని తీసుకెళ్తున్నాడు. జనభారంతో కుంగిపోతున్న ఒక ముసలి పడుతూ లేస్తూ ఎదురుగా వస్తున్నాడు. అతని స్థితి దయనీయంగా ఉంది. ఎవరో ఆ వృద్ధుడి పట్ల చూపవలసిన జాలి చూపి లేవనెత్తడం లేదు. ఎవరి మానన వారి పనులు చేసుకుపోతున్నారు. కొంత దూరం వెళ్ళగానే ఒక పీడితుడు ఎదురయ్యాడు. అతడు దరిద్రుడని తెలుస్తుంది. పైగా వ్యసనపరుడు. అతడు మాటిమాటికి చేసే సురాపానం చెబుతుంది. ఆ తర్వాత ఒక శవాన్ని శ్మశానానికి తీసుకుపోతూ కనిపించారు. త్వరగా ప్రసంగ పరిత్యాగి చేసిన భిక్షాటన చేస్తున్న ఒక భిక్షువు ఎదురయ్యాడు. అంతవరకు కప్పి ఉన్న నివురు తొలగిన నిప్పులాగా సిద్ధార్థుడి బుద్ధి వికసించింది.
అప్పుడే గౌతముడు బుద్ధుడవటానికి అంకురార్పణ జరిగింది. రాకుమారుడు ఆ 4 దృశ్యాల గురించి పట్టి చెన్నడిని అడిగాడు. చెన్నడికి నిజం చెప్పక తప్పింది కాదు. సిద్ధార్థుడు రథాన్ని వెనక్కు మరల్చమన్నాడు. చెన్నడు రథాన్ని రాజమందిరానికి చేర్చాడు. ఆ రాత్రి సిద్ధార్థుడికి నిద్ర పట్టలేదు. బయట సన్నని వెన్నెల కాస్తుంది. యశోద నిద్రపోతుంది. రాహుడు తల్లి గుండెలకు హత్తుకొని నిద్రిస్తున్నాడు. తల్లి కొడుకుల మొహంలో అమాయకత్వం ప్రకాశిస్తుంది. సిద్ధార్థుడు వారిని విడిచి కొన్ని అడుగులు నడిచి తిరిగి వచ్చాడు. అలా 2 సార్లు జరిగింది. 3వసారి సిద్ధార్థుడు మనసు ఉదిటివ చేసుకొని యశోదర పాదాల మీద ఒక కలువను ఉంచి పాదాలను సృశించి నమస్కరించి వెనుదిరిగి బయలుదేరాడు. అంతఃపురం నుండి అశ్వశాలకు వెళ్ళాడు. చెన్నుడిని మేల్కొల్పి అశ్వాన్ని సిద్ధం చేయమన్నాడు. రాహుడికి అర్ధరాత్రి చిరువెన్నెల్లో గుర్రమెక్కి తిరగాలనిపించింది కాబోలు అనుకున్నాడు చెన్నుడు. అప్పుడే చిన్న జల్లు పడి నేలంతా తడిసి మెత్తగా ఉంది. సిద్ధార్థుడు గుర్రమెక్కి కూర్చున్నాడు. చెన్నుడు కళ్యాణ్ని పట్టుకొని నడిపిస్తున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. గుర్రపు డెక్కల సవ్వడి నేల మెత్తగా ఉండడం వల్ల వినిపించడం లేదు. కపిలవస్తు నగరాన్ని దాటి చాలా దూరం వెళ్ళాక సిద్ధార్థుడు గుర్రం దిగి కత్తిని, ఉత్తరయాన్ని, ఆభరణాలను తీసి చెన్నుడికిచ్చి, తండ్రి గారికి నా ప్రణామాలు చెప్పు. సిద్ధార్థుడు విశాల ప్రపంచంలో అడుగు పెట్టాడని, జీవజనుల బాధలను తొలగించే ధర్మచక్ర సంచాలక చక్రవర్తిగా కపిలవస్తు నగరానికి వస్తాడని, కుమారుడి సిద్ధార్థ నామధేయం సార్థక అవుతుందని దీవించమని చెప్పమన్నాడు. చెన్నుడి నోట మాట రాక కన్నీరు కారుస్తూ సిద్ధార్థుడు, చెన్న, తల్లి లేని నన్ను పసితనం నుంచి ఎత్తుకొని తిప్పి ఆడిస్తూ నేనేది చెప్పినా కాదనకుండా అన్నీ చేశావు. తల్లి తర్వాత తల్లిలాగా వాచలంతో చూశావు. నీ రుణం ఎన్నటికీ తీరంది. మనిషి పుట్టినందుకు సార్థకత కోసం ఆరాటపడుతున్న నన్ను ఈ రాత్రి వేళ నగరం దాటించిన నీ ఉపకారాన్ని మరవలేను. నా ఆశయమే ఫలించితే విశ్వశాంతికి దోహద చేసిన మొదటివాడివి నువ్వే అవుతావు. వెళ్ళు అని భుజం తట్టి పంపాడు. చెన్నుడు కదల్లేక అశ్వంతో నగరానికి అడుగులు వేశాడు. సిద్ధార్థుడు ముందుకు పయనం సాగించాడు. వేగు చుక్క పొడిచింది. సూర్యోదయం అవుతుంది. చెన్నుడు గద్గద స్వరంతో బెక్కుతూ చెప్పినది విని శుద్ధోదన మహారాజు కుప్పగా కూలిపోయాడు. యశోదర పసిబిడ్డ రాహుడిని అక్కున అదుముకుంటూ, కన్నా, నువ్వైనా నాన్నగారిని ఆపలేకపోయావు గదా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చి గుండె దిటువు తెచ్చుకుని పతిదేవుని ముఖంలోని మహాపురుష లక్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ గంభీర హృదయంతో లేచి మామగారికి సపర్యలు చేసి మూర్ఛ నుండి చేత తీర్చింది. మహారాజా, మీ కుమారుడు సాధారణ వ్యక్తి అని తలంచక శాక్య వంశాన్ని పునీతం చేసిన కారణజన్ముడని గుర్తించాలి. తాను కపిలవస్తు రాజ్య పౌరుల శ్రేయస్సు ఎలా కోరుకుంటున్నారో అలాగే ఈ విశాల జగత్తు ప్రజలందరూ ఆయన పౌరులు. వారి కోసమే సిద్ధార్థ గౌతముడిగా ఆయన పుట్టాడు, వారి కోసమే వెళ్ళాడు అని చెప్పింది. శుద్ధోనుడు ఆ మాటలకు పరవశించి దుఃఖాన్ని ఆపుకున్నాడు. యశోదర రాహుల్ని తాతకందిస్తూ, ఇదిగో ఆయన ప్రతిబింబం అన్నది. శుద్ధోదనుడు మనవణ్ణి చూస్తూ కుమారుని తలుచుకున్నాడు. అదే పసివయసు సిద్ధార్థుడు తనకు అప్పగించి మాయాదేవి మాయమైంది. సిద్ధార్థుడు త్వరలోనే కపిలవస్తుకు వస్తాడు, త్వరగా రావాలి అని ఆ ఆశతోనే రాజ్యపాలన చేయసాగాడు. యశోదర రాహుల్ని తండ్రికి తగిన బిడ్డ అనిపించుకోవాలని కోరుకుంటూ పసితనం నుంచే మంచి శిక్షణతో తీర్చిదిద్దింది. జీవ జగత్తును ఉద్ధరించగల సత్యాన్వేషణలో సిద్ధార్థుడు అనేక కష్టాలను ఎదుర్కొంటూ మనకు ఓడ్చి అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆకలి దప్పులతో శోషిల్లి ఒక చోట తెలివి తప్పి పడిపోయాడు. ఒక గోపాలకుడు అతనికి పాలు పోసి కాపాడాడు. అప్పుడే సిద్ధార్థుడికి ప్రాణరక్షణ ఎంత గొప్పదో తెలిసింది. తోటి వారికి సేవ చేయడం, సహాయపడడం మానవధర్మంగా గుర్తించాడు. భిక్షువుగా దేశ సంచారం చేస్తూ సన్యాసులను, యోగులను, భిన్న మార్గాలను అనుసరిస్తున్న వారిని ఎందరినో కలుసుకొని ఎన్నో తెలుసుకున్నాడు. తపస్సు చేస్తే అన్ని సిద్ధిస్తాయని వాళ్ళు నూరిపోశారు. సిద్ధార్థుడు కఠోర దీక్షతో ఉండగా నిండు చూలాలుగా ఉన్న సుజాత అనే గోపకాంత తనకు కుమారుడు కలిగితే మళ్ళీ దర్శిస్తానని మొక్కుకుంది. అలాగే ఆమె కుమారుని కన్నది. మొక్కు చెల్లించుకోవడానికి పాయసాన్ని, పండ్లను పట్టుకొని పసివాడిని ఎత్తుకొని సుజాత బయలుదేరింది. అప్పుడు సిద్ధార్థుడు బక్క చిక్కి బొమికలతో అతి నీరస స్థితిలో ఉన్నాడు. సుజాత ఇచ్చిన పాయసాన్ని స్వీకరించి ప్రాణాన్ని నిలుపుకోగలిగాడు. సుజాత అతనికి ప్రణమిల్లి, స్వామి, తమ దయ వల్ల నాకు కుమారుడు కలిగాడు అని చెబుతూ సిద్ధార్థుడు వారిస్తున్న పసివాడిని అతని పాదాలకు తాకించింది. అప్పుడు సిద్ధార్థుడు, అమ్మా, నీవు తలిచినట్లుగా నేను మహిమార్తుణ్ణి ఏమీ కాను. నీవు ఏ భావంతో నాకు ఆహారం పెట్టినా నేను నిన్ను దయాస్వరూపిణిగా తలుస్తున్నాను. నీ వలన భూతదయని తెలుసుకున్నాను. నీవు నాకు ప్రాణభిక్ష చేసినట్లే ప్రకృతి సర్వప్రాణులను చల్లని దయతో సదా కాపాడుతుంది. నీవు ఆ ప్రకృతితో సమానమైన తల్లివి అన్నాడు. స్వామి,
మీ గొప్ప మీరు చెప్పుకోవడానికి ఇష్టం లేక అలా అంటున్నారే కానీ మీరు నిజంగా మహిమ గలవారు. నాకు తెలుసు, మాది గోపకులం, మీరు గొప్పవారు. మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి బిడ్డను దీవించాలని కోరుకోవాలని ఉంది, కానీ నేనెంతటి దాన్ని అని సుజాత అన్నది. అమ్మ, నిజమే చెప్తున్నాను, నా తపస్సు ఫలించలేదు. నేను మీ వంటి వాణ్ణే. మానవుల్లో తరతమ భేదాలు పెట్టుకోవడం తగనిది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. జీవుల్లోని ప్రాణం ఒక్కటే అయినట్లే మానవత్వం అంతా ఒకటే. నేను కృతార్థుడై నీ కుమారుణ్ణి ఆశీర్వదించదగ్గ అర్హత నాకు వచ్చినాడు తప్పక నేను మీ ఇంటికి అతిథిగా వస్తాను అని సిద్ధార్థుడు చెప్పాడు. స్వామి, అలాగే తప్పక రావాలి అంటూ సుజాత పిల్లవాడిని అతని పాదాలకు తాకించి ప్రణమిల్లి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. సిద్ధార్థుడికి తపస్సులు కఠోర దీక్షల పట్ల నమ్మకం పోయింది. తపస్సు చేస్తున్న వారందరిలో స్వప్రయోజన స్వార్థమే కనిపించింది, కానీ తోటి జీవకోటి పట్ల ప్రేమగాను సహకారం కానీ కనిపించలేదు. ఈ శరీరాన్ని హింసించే ఆత్మసత్యాలుగా తోచినాయి. అందువల్ల సిద్ధార్థ గౌతముడికి వాటితో నిమిత్తం లేకపోయింది. తపస్సు పట్ల అతను విముఖత చూసి తోటి సాధకులు గౌతముడు భ్రష్టుడైపోయాడని గేలిచేశారు. కొందరు తపస్సులు సాధకులు అదృశక్తులు మహిమలను సంపాదించి ఇంద్రజాల విద్యతో సమానంగా వాటిని ఇతరులను ఆకర్షించి తమ చుట్టూ తిప్పుకుంటూ అదే ఘనకార్యంగా పొంగిపోతున్నారే గాని విశ్వమాన శ్రేయస్సులకు అవి ఎంత మాత్రము పనికి రాకుండా పోతున్నాయి. ప్రకృతి ధర్మాలు అవి ఏమాత్రం మార్చలేకపోతున్నాయి. మహామూలంగా కాలధర్మం పొందుతూ ఉన్నారు. అజ్ఞానంతో మూఢనమ్మకాలతో సతమవుతున్న జనులను ఎలా మారతారు? యజ్ఞయాగాదుల పేరుతో మారణ హోమాలు మితిమీరిపోతున్నాయి. రాజుల్ని మభ్యపెట్టి యజ్ఞయాగాల మిషతో విపరీతమైన జంతుబలులు జరుగుతున్నాయి. కింది వారిని అణగదొక్కుతున్నారు. ఇలాగా అనేక ఆలోచనతో సిద్ధార్థుడు అనేక ఆలోచనలు చేస్తూ దాంతో నిమిత్తం లేకుండా కర్తవ్య ధర్మం గురించి చింతిస్తూ గయా క్షేత్రంలో ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చొని అంతర్ముఖుడై ఉండగా అతనికి జ్ఞానోదయమైంది. ఆనాడు వైశాఖ పూర్ణిమ చంద్రబింబ పరిపూర్ణం ప్రకాశించినట్లే గౌతముడికి బుద్ధత్వం సిద్ధించింది. పరిపూర్ణ బుద్ధమూర్తిగా వికాసం పొందాడు. సిద్ధార్థ గౌతముడికి జ్ఞానోదయమైనప్పుడు అతను ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందాడు. ఆ ధ్యానమగ్నావస్థనే గౌతమ బుద్ధుడు నిర్యాణంగా గుర్తించాడు. వైశాఖ పూర్ణ బుద్ధ పూర్ణిమగా పేరు పొంది రావి చెట్టు బోధి వృక్షంగా పూజించబడింది. బుద్ధుడి బోధసత్తుడుగా పేర్కొనబడినాడు. అనికోటిలో బుద్ధి విశేషత చేతనే మానవుడు ఉన్నతుడవుతాడు. బుద్ధి వికాసం చేత మానవుడు తన్ను తాను ఉద్ధరించుకోగలడు, తోటి వారిని ఉద్ధరించగలడు. అహింస వలనే మానవుడిగా బుద్ధుడవుతాడు. కోరికలు అరికట్టి రాగద్వేషాలను వదిలి సుఖ దుఃఖాలకు అతీతమైన నిర్యాణాన్ని అందుకొని బుద్ధత్వం పొందిన మానవుడు బుద్ధుడై ఒక జ్యోతి అనేక జ్యోతులను వెలిగించినట్లే అనేకులలో బుద్ధత్వం కలిగించితే ఈ జగత్తు చీకటి నుండి వెలుగులోనికి వస్తుంది. బుద్ధుడే జగత్తుకు జ్యోతి. గౌతమ బుద్ధుడు తాను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పసాగాడు. మొదట అతన్ని గేలి చేసిన వారంతా అతని శిష్యులుగా అనునాయులుగా చేరారు. బుద్ధుడు ప్రబోధించిన ధర్మం అనేది ఎక్కడా లేదు, ఉండదు. సామాన్య జనానికి అర్థమయ్యేలాగా అందరికీ ఆచరణ సాధ్యమైన ధర్మాన్ని, ఉత్తమ జీవన సూత్రాలను ప్రచారం చేశాడు. బుద్ధుని బోధనలోని సత్యాన్ని గుర్తించి వేలాది మంది అతనికి శిష్యులుగా చేరారు, అనుసరించారు. అహింసను పరమధర్మంగా బోధిస్తూ బుద్ధుడు దేశ సంచారం చేస్తుండగా మగధ చక్రవర్తి బింబిసారుడు బుద్ధుని బోధనలకు ఉత్తేజుడై వేలకు వేలు జీవులను బలి కానున్న యజ్ఞాన్ని విరమించుకొని తన కిరీటాన్ని బుద్ధుని పాదాల ముందుంచి తన ప్రజలందరికీ బుద్ధ ధర్మాలను శిరోద్ధార్యంగా చేశాడు. బుద్ధుని బోధనలు, సిద్ధాంతాలు, సూత్రాలు మొదలైనవన్నీ బౌద్ధ ధర్మంగా పేరు పొందింది. బౌద్ధ ధర్మ ఆచరించే వాళ్ళందరినీ బౌద్ధులు అని పిలువబడ్డారు. జ్ఞానాంధకారంలో మునిగి ఉన్న జగత్తుకు దారి చూపిన జ్యోతిగా బుద్ధుడు నిలిచాడు. అహింసా జ్యోతిగా ధర్మచక్ర సంచారం చేస్తూ చక్రవర్తిగా పిలువబడ్డాడు. బుద్ధుడు దేశాలు తిరిగి బౌద్ధ సంఘాలు ఏర్పాటు చేసి సేవా ధర్మాన్ని నెలకొల్పాడు. బౌద్ధ సన్యాసులందరూ సమాజ సేవకులై జనసామాన్యానికి సత్కార్యాలు కలిగించారు. అతని సంచార కార్యక్రమంలో మహారాజులు అతనికి గొడుగులు పట్టారు. చక్రవర్తులు తమ కిరీటాలను అతని పాదాల ముందుంచారు. బుద్ధుడిని చక్రవర్తులకు చక్రవర్తిగా కీర్తిస్తూ బుద్ధుని ఆదేనుసారంగా ప్రజలను పరిపాలించడం, అహింసను, దయను అవలంబించారు. వివక్షతను తావులేని బౌద్ధ ధర్మాన్ని అన్ని రాజ్యాల్లోని జనబాహుళ్యం అవలంబించారు.
అప్పటికే పండితులు, పామరులు, జ్ఞానులు, రాజులు, చక్రవర్తులు బుద్ధుని దేవుడుగా భావించారు. బుద్ధ భగవానుడు అన్నారు. కానీ బుద్ధుడు ఏ విధమైన ఆరాధనను ఒప్పుకోలేదు. భక్తి, ఆరాధనతో ప్రమేయం లేని ధర్మక్త వల్లనే మానవులు నిర్యాణాన్ని అందుకోగలని నొక్కి నొక్కి చెప్పాడు. 6 సంవత్సరాల తర్వాత బుద్ధుడు కపిలవస్తు నగరానికి బయలుదేరాడు. బుద్ధదేవుడు వస్తున్నాడని వార్త కపిలవస్తు నగరానికి చేరింది. ప్రజలు ఆనందోత్సవాలతో ఉప్పొంగిపోయారు. స్వాగత సన్నాలు చేశారు. శుద్ధోదనుడు సిద్ధార్థ రాకుమారుడే వస్తున్నాడని ఆనందడోలికల్లో ఊగులాడుతున్నాడు. అమ్మా, నాన్నగారు వస్తున్నారట అంటూ రాహులుడు యశోదతో పట్టలేని ఆనందంతో చెప్పాడు. రాహులుడికి 6 ఏళ్లు నిండాయి. అవును నాయన, మీ నాన్నగారు భిక్షువుగా వస్తున్నారు. ఆ చక్రవర్తికి మనం భిక్ష పెట్టాలి అన్నది యశోద. ఏమిటి, నాన్నగారు చక్రవర్తా అన్నాడు కుమారుడు. అవును, ఈ విశ్వానికే ఆయన చక్రవర్తి అన్నది తల్లి. మనవన్నీ ఆయనవేగా మరి అన్నాడు రాహులుడు. ఇవన్నీ మీ నాన్నగారికి అవసరం లేకనే విడిచి వెళ్ళారు. ఆయన చెప్పినట్లు నడుచుకోవడమే ఆయనకు కావలసిన భిక్ష అన్నది యశోద. అమ్మా, మనం అలాగే చేద్దాం. నేను నాన్నగారు ఏం చెయ్యమంటే అదే చేస్తాను. నాన్నగారి వెనుక నడుస్తాను అని రాహులుడు నిండుగా చెబుతుంటే యశోద ఆనందంతో రాహుల్ని గాఢంగా కౌగిలించుకుంది. బుద్ధుని ఆగమనానికి కపిలవస్తు నగరం స్వాగత శోభతో వెలసిల్లింది. ప్రపంచానికి జ్యోతిగా నిలిచిన బుద్ధ దేవుడు తమ నగరానికి చెందిన వాడైనందుకు పౌరులు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. తమకు ఏలిక కావలసిన సిద్ధార్థ రాకుమారుడు మానవతకు చక్రవర్తి అయినందుకు పొంగిపోతున్న నిండు హృదయాలతో దారి పొడుగునా పువ్వులు పెంచారు. కుమారుని ఆలింగనం చేసుకోవడానికి వృద్ధుడైన శుద్ధోదన మహారాజు పితృహృదయం తహతహలాడుతుంది. బుద్ధుడు వస్తున్నాడు. అర్ధవిలీత నేత్రాలతో, శిరము వంచని గంభీర గగనంతో, నిశ్చల శాంతివదనంతో కరుణామూర్తిగా వస్తున్న అతని వెనుక బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే వాక్యాలతో అసంఖ్యాకమైన జన సందోహం చేస్తున్న ధ్యాన గంభీర సముద్ర ఘోషలా వినిపిస్తుంది. యశోదర, రాహులుడు, శుద్ధోదనుడు రాజప్రసాదం సోపానాలు దిగి ఎదురు చూస్తున్నారు. నిన్నుడు ప్రాంగణం ముందుకొచ్చి నిల్చొని ఆనందాశ్రు రాల్చుతూ ఎదురు చూస్తున్నాడు. బుద్ధుడు భిక్షాపాత్ర పట్టుకుని రాజప్రసాదాన్ని చేరుకున్నాడు. పరుగున వెళ్లి తండ్రి పాదాలపై మోకరిల్లాడు. యశోద చిరకాలానికి కనిపించిన భర్త ప్రసన్నవదనాన్ని తదేకంగా చూస్తూ అలాగే అతని ముందు మోకరిల్లింది. అతని పాదాలపై తలవాల్చి కన్నులతో అద్దింది. ఆమె కళ్లల్లోని మంచి ముత్యాల్లాంటి బాష్పజలం బుద్ధుని పాదాలు కడిగింది. బుద్ధుణ్ణి ఆలింగనం చేసుకోవాలని చేతులు చాచిన శుద్ధోదనుడు అతని పరివ్రాజక రూపాన్ని, భిక్షాపాత్రను చూసి అలాగే మతిపోయి నిశ్చేష్టుడైపోయాడు. ఆ వృద్ధరాజు మనసు భిక్షువుగా వచ్చిన కుమారుని చూసి విలవిలలాడిపోయింది. కన్నీరు కారింది. ఆలింగానానికి చాపిన చేతులు చలనం లేకుండా అలాగే ఆగిపోయాయి. నాయన, రాకుమార, సిద్ధార్థ, గౌతమ, రాకుమార, ఏమిటిది అంటూ శుద్ధోనుడు పిచ్చివాడిలాగా ఎలుకెత్తి వాపోతూ అలాగే కూలబడిపోయాడు, మూర్ఛపోయాడు. బుద్ధుడు తండ్రి తలను ఒడిలో పెట్టుకుని తన కాషాయ ఉత్తరీయంతో విసిరాడు. కుమారుని స్పర్శతో శుద్ధోనుడు తెప్పరిల్లుకున్నాడు. తండ్రి, ప్రణామములు. నేను సిద్ధించిన అర్ధముడిలాగా సిద్ధార్థుడై వచ్చాను అని అంటున్న బుద్ధుని మాటలు అమృతంలాగా వినిపించాయి. అతని అరమోడ్పు కన్నులు వెన్నెల జల్లులుగా ఉన్నాయి. బుద్ధుని ముఖంలో దివ్య తేజస్సు కనిపించింది. అనిర్వచనమైన ప్రభావం ఏదో శుద్ధుడిని ఉత్తేజుని చేసింది. అశాంతి నుండి శాంతికి, చీకటి నుండి వెలుగుకు, భ్రమ నుండి సత్యానికి తీసుకువెళ్ళింది. బుద్ధం శరణం గచ్చామి అనే మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. శుద్ధోదనుడు అదే వింటున్నాడు. రాహులుడు కూడా అలాగే పలుకుతున్నాడు. ప్రజానీకం అలాగే ఘోషిస్తుంది. యశోదర కన్నులు మూసుకొని గుండెలపై చేతులుంచుకొని ధ్యాన ముద్రలో బుద్ధం శరణం గచ్చామి అని జపిస్తుంది. అప్పుడు బుద్ధుడు రాహులుడి తలను నిమిరి, కుమార, నీవు కూడా బుద్ధుడివై ధర్మాన్ని, సంఘాన్ని అనుసరిస్తూ మానవతకు సార్థకత చేకూరుస్తావని ఆశీర్వదిస్తున్నాను. బుద్ధుడంటే ఎవరో తెలుసా? నీవనుకున్నట్లు నేను మాత్రమే బుద్ధుడిని కాదు. ఉత్తమ ధర్మాలను, అహింసను ఆచరించే వారందరూ బుద్ధులే. బుద్ధత్వమే మానవత్వం. బుద్ధత్వం పొందిన మానవుడే బుద్ధుడు. అటువంటి మానవ జన్మను సార్థకం చేసుకున్న బుద్ధుడే ఈ లోకానికి కావలసిన వాడు. జీవకోటికి శరణ్యం. బుద్ధులు ఉపదేశించిన ధర్మాలే మానవాళికి నిజమైన శాంతినిస్తాయి. ధర్మమే లోకానికి శరణ్యం. బుద్ధులతో కూడిన సంఘమే ఈ జగత్తుకు శరణ్యం అని చెప్పాడు. యశోదర కనులు విప్పి బుద్ధుణ్ణి నిశ్చలంగా చూస్తూ, స్వామి, నన్ను మీకు భిక్షగా సమర్పించుకుంటున్నాను. ఇంతవరకు నేను గృహిణిని. ఇప్పుడు నేను మానవ సేవ ధర్మానికి అంకితమవుతున్న పరివ్రాజకను. మీ అడుగుజాడల్లోనే జీవించడం నా ధర్మం. స్త్రీలకు బౌద్ధ సంఘంలో అర్హతను, స్థానాన్ని ప్రసాదించండి అని అర్థిస్తూ భక్తితో ప్రణమిల్లింది.
ఆ విధంగా యశోధర బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన మొదటి మహిళ అయింది. ఆనంద బాష్పాలు రాల్చుతూ తనను ఒక పెన్నిదిగా దేవుడిగా ఆరాధన భావంతో చేతులు జోడించి ఉన్న చెన్నుడిని బుద్ధుడు చూసి ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుండగా చెన్నుడు నమస్కరించబోతుంటే వారిస్తూ బుద్ధుడు, చెన్న, ఎంత గొప్పవారైపోయినప్పటికీ పిన్నలు పెద్దలను గౌరవించాలి, పూజించాలి. నువ్వు నాకు ఇప్పటికీ పూజనీయుడివి. నన్ను ఈ కపిల వస్తువు నుండి విశాల విశ్వంలోనికి దాటించిన పుణ్యమూర్తివి కదా. నేను చేసుకున్న సత్యాల్ని, ధర్మాన్ని చెప్పినంత మాత్రాన నన్ను భగవానుడిగా అనుకోవడం కానీ, భగవానుడని ఆరాధించడం కానీ నేను ఇష్టపడను. వ్యక్తి ఆరాధన అవసరమైనది, భగవానుడనే భావన కూడా అంతే. మానవ ధర్మాన్ని ఆచరించడమే కావాల్సింది అన్నాడు. బుద్ధుని మాటలకు చెన్నుడు అర్థిస్తున్నట్లుగా, బుద్ధ భగవానుడు అని అనుకోవడంలోనే మాకు ఎంతో తృప్తి. ధర్మాచరణ పట్ల, సంఘసేవ పట్ల అంకుటిత భక్తి విశ్వాసాలతో కలుగుతున్నవి, బలమైన అనుబంధాన్ని నిలుపుతున్నవి. కనుక ఆరాధనా భావంతో చూసుకోవడానికి, పిలుచుకోవడానికి మాకు గల స్వేచ్ఛను కాదనక అలాగే ఉండనివ్వు అన్నాడు. అప్పటి నుంచి బుద్ధుడు బుద్ధ భగవానుడుగా పిలువబడ్డాడు. బుద్ధ దేవుడని పిలువబడ్డాడు. ఉత్తమ మానవుడే దేవుడు అనే అర్థంగా బుద్ధుడు దానికి తటస్థంగా ఊరుకున్నాడు. వాక్యవంశంలో కొద్దిమంది తప్ప అందరూ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. బుద్ధుని ఆదేశాలను, ఉపదేశాలను ప్రచారం చేశారు. భిక్షులుగా మారారు. సంపదలను సంఘానికి అర్పించారు. సేవకు అంకితమయ్యారు. తొలి నుంచి అభ్యర్థిగా ఉన్న దేవదత్తుడు మాత్రంతో బౌద్ధ ధర్మాన్ని నిరసిస్తూ బుద్ధుని మార్గానికి వ్యతిరేకులైన వారిని కూడగట్టుకుని వెళ్ళాడు. కపిలవస్తు నగరం నుండి బుద్ధుడు తిరిగి ప్రయాణమయ్యాడు. అతని అన్నాయిలు, శిష్యులతో పాటు యశోధర, రాహులు కూడా వెంట వెళ్ళారు. ఆ తిరుగు ప్రయాణంలో బుద్ధుడు సుజాత ఇంటికి భిక్షువుగా వెళ్ళాడు. సుజాత కుమారుని ఆశ్రయించి బుద్ధుడు రాహులుతో, రాహుల, ఈ సుజాత తనయుడు నీకు తమ్ముడు. నీ స్నేహితులై, ఆప్తులై, సోదరులై, వర్ణ విభేదాలకు అతీతమైన మానవత్వాన్ని, వసుదైక కుటుంబాన్ని ప్రపంచానికి ప్రబోధించండి అని చెప్పాడు. సుజాత బుద్ధుని శిష్యురాలుగా యశోధరకు తోడుగా కలిసింది. గృహిణులుగా ఉంటూనే స్త్రీలు బౌద్ధ ధర్మాన్ని అవలంబించి పిల్లలను ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దే మార్తుమూత్రులై ఉండాలని నారీ లోకానికి బోధించి ధర్మ సంచాలనం చేయవలసిందని యశోధర సుజాతలకు ఆదేశించాడు. బుద్ధుడు తన అనువర్తులైన శిష్యులందరినీ ధర్మచక్ర సంచాలకు నలుదిక్కులా పంపించి యశోధరను, రాహుల్ని కపిలవస్తు నగరానికి వెళ్ళి వృద్ధుడైన శుద్ధోదరిని కనిపెట్టుకుని సాక్య వంశాన్ని ధర్మ మార్గాన నడపమని చెప్పి పంపాడు. బుద్ధుడు ఒంటరిగా అరణ్య మార్గం పట్టాడు. ఘోరారణ్యంలో ఘోరాతి ఘోరుడైన క్రూరత్వానికి మారుపేరిన అంగుళీమాలి అనే దోపిడి దొంగ ఉన్నాడు. మనుషుల చేతి బొటనవేళ్లు దండగా గుచ్చి మొడలో వేసుకున్నాడు. ఆ బొటనవేళ్లు అతనికి భయపడి దాసోహమని ప్రాణాలు దక్కించుకున్న వారివి, అతని చేత చంపబడిన వారివి కూడా. తనకు భయపడని వాడంటూ ఈ భూమి మీద ఉండలేడనిపించుకోవాలని అంగుళిమాల ఉద్దేశం. వారిలో కొందరు గొర్రెల కాపులు బుద్ధుని చూసి, స్వామి అటుగా వెళ్తున్నారా? ఆ దారిన 40-50 మందికి తక్కువ సంఖ్యలో వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. అక్కడ అతి భయంకరుడైన గజదొంగ ఉన్నాడు. ఒంటరిగా చిక్కిన వారందరినీ ప్రాణాలు తీస్తాడు అన్నారు. కానీ బుద్ధుడు ఆ గొర్రెల కాపరుల హెచ్చరికలు లక్ష్య పెట్టకుండా అరణ్యంలో ముందుకు నడిచాడు. ఒంటరిగా ఎదురుగా వస్తున్న బుద్ధుణ్ణి అంగుళీమాలి దూరం నుంచి చూశాడు. కాషాయ వస్త్రం కప్పి అతడిదో దాస్తున్నాడు. అంగుళీమాలి భయంకరమైన రక్తపు మరకలతో తళతళ మెరుస్తున్న తన పెద్ద కత్తిని ఎత్తి జడిపిస్తూ, ఎవరు నువ్వు? ఏమిటో దాస్తున్నావు? దానిలా ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. బుద్ధుడు చిరునవ్వుతో కావిగుడ్డ మూట నుంచి దాచిన భిక్షాపాత్రం తీసి అంగుళీమాలికి ఇచ్చాడు. అంగుళీమాలి దాన్ని పట్టుకుని తిప్పి చూసి, భిక్షాపాత్ర, నువ్వు భిక్షగాడివైతే అయ్యావు కానీ నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్లుగా వచ్చి ఎదురు నిలిచి చిరునవ్వు చిందిస్తూ నా చేతికి వట్టి చిప్పందించడానికి నీకెన్ని గుండెలు? నీకు భయం లేదా? నేనెవరో తెలుసా అన్నాడు. నువ్వు మనిషివి, నేను మనిషిని, ఎందుకు భయపడాలి అన్నాడు బుద్ధుడు. నువ్వు నాకు భయపడి బుద్ధిగా నీ బొటనవేలు ఇచ్చి ప్రాణాలు దక్కించుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా ఇప్పుడే నేను చంపుతాను, తర్వాత నీ బొటనవేలు తీసుకొని మాలలో కలుపుతాను అన్నాడు దొంగ. నువ్వు నన్ను చంపుతావు అంతే కదా, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకలాగా చావు తప్పదు కదా, చంపు, సంతోషంగా చావడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నన్ను చంపుతావు, రేపు నువ్వు చస్తావు. నాలాగా నిశ్చింతగా నవ్వుతూ మృత్యును స్వీకరించగలవా? నేను ఏ ప్రాణికి హాని కలిగించలేదు అనే తృప్తితో ఆనందంగా నీ కత్తికి తల ఒగ్గగలను. నీవు చావు దగ్గర పడినప్పుడు నాలాగా ఆనందంగా ఉండగలవా చెప్పు అన్నాడు బుద్ధుడు. ఆ మాటలతో అంగుళీమాలి తల తిరిగిపోయింది. ఆలోచనలో పడ్డాడు. తాను చేసిన ఘోరాలన్నీ తలుచుకుని భయంతో కంపించిపోయాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.
మహాపాపి అయిన తనను క్షమించగలవాడెవడు? ఎవడా దయాళుడు? దొంగకు ఆవేదంతో బుద్ధుడు స్మరించాడు. అది వరకు బుద్ధుడి గురించి ఎంతో విన్నాడు. పులిని, లేడిని, పామును, కప్పను ఒకేలాగా చూసే కరుణామూర్తి అని విన్నాడు. ఆ బుద్ధుడే తనకు దిక్కు అనుకుంటూ బుద్ధం శరణం గచ్చామి అని తనలో తాను అనుకుంటున్నట్లుగా పలికాడు. అంగుళిమాలి, నేనే బుద్ధుణ్ణి, నీకోసమే వచ్చాను. అందుకే నీకు ఈ భిక్షాపాత్ర అందించాను. గత జీవితాన్ని మర్చిపో, బౌద్ధ భిక్షువుగా నా శిష్యుడిగా నాతో రా, పదపోదాం అన్నాడు బుద్ధుడు. బుద్ధ భగవానుడా అంటూ అంగుళిమాలి బుద్ధుడి పాదాలపై పడి, నేనొక్కడినే చూసుకోవడం సరికాదు, నా చెందందరూ నీ శిష్యులు భిక్షువులు అంటూ అంగుళిమాలి తన వారందరినీ పిలిచి తనలాగా అందరినీ అనుగ్రహించవలసింది బుద్ధుని వేడుకున్నాడు. అంగుళిమాలి అతని అనుచరులు పలువురు బౌద్ధ భిక్షువులై బుద్ధుని వెంట వెళ్ళారు. బుద్ధుని ఉపదేశాలను విని ఎందరెందరో అధర్మపరులు, దుర్మార్గులు తమ గతాన్ని ఏవగించుకుని పశ్చాత్తాపులై బుద్ధుని శిష్యులై భిక్షువులై సంఘసేవకు అంకితమై శేష జీవితాన్ని పునీతం చేసుకున్నారు. అహింసను, శాంతియుత జీవనాన్ని, కులవర్గరహితమైన సంఘాన్ని ప్రబోధించే బౌద్ధ ధర్మం మహావృక్షంలాగా సర్వత్రా వ్యాపిస్తుంది. జీవకోటిని ఉద్ధరించే కరుణామూర్తిగా వచ్చిన తథాగతుడు అని, బోధిసత్తుడని, భగవానుడిగా కీర్తింపబడుతున్న బుద్ధుడి ఔన్నత్యం హిమాలయంలాగా పెరిగింది. బుద్ధుడి ఆజన్మ వైరి దేవదత్తుడి అసూయ ద్వేషాలు మరింత పెరిగాయి. బుద్ధుడు వృద్ధాప్యంలో కూడా దీక్షతో వాడవాడలా తిరుగుతూ సమాజంలో హీన కులాల వాళ్లను, నిర్భాగ్యులను, అగ్రవర్ణాల చేత అక్రమాలకు, అవమానాలకు గురి అవుతున్న దళితులను తన ప్రబోధంతో సంస్కారవంతులుగా చేస్తూ ప్రియ శిష్యులుగా చేసుకుంటున్నాడు. ఇది కక్ష సాధించడానికి దేవదత్తుడికి మంచి అదునుగా కనిపించింది. బుద్ధుడికి ప్రతికూలంగా ఉన్న వారిని అందరినీ కూడగట్టుకొని ఎన్నో ప్రతిఘటనలు చేశాడు, తంత్రాలు పన్నాడు. దేవదత్తుడు బుద్ధుడిని ఎదుర్కొని అహింసను బోధించావు, బాగానే ఉంది, కానీ బౌద్ధ భిక్షుల మాంసాహారాన్ని ముట్టరాదని బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి నీ శిష్యులయ్యారు. ఆహార నియమం పాటించాలని ఎందుకు కట్టడి చేయలేదు అన్నాడు. బుద్ధుడు, నాయన, బౌద్ధ ధర్మావలంబులకు అహింసను అవలంబించాలని చెప్పాను. పేదరికం చేత చాలామంది ఏది దొరికితే అది తిని మాంసాహారులుగానే ఉండవలసి వస్తుంది. ధనిక వర్గానికి లభించే మంచి బలకరమైన శాకాహారం పేద ప్రజానికానికి అందుబాటులో ఉండదు కదా. మానవ సేవా ధర్మాన్ని నిర్వర్తించడమే ప్రధానమైన బౌద్ధ భిక్షువులు. ప్రాణపోషణకు మాత్రమే ఆహారం తీసుకొనక తప్పదు. వారు తిండి అడుక్కుంటున్నారు. వారికి కబళం వేసేవారు మాంసాహారులు కారాదని, శాకాహారులు మాత్రమే అయి ఉండాలని శాసించే అధికారం నాకు లేదు. మాంసాహారులని, శాకాహారులని విడదీసి భిక్షకు వెళ్ళడం కులవర్గాలకు అతీతమైన సర్వసమ్మతం కోరే బౌద్ధ ధర్మానికి విరుద్ధమైంది. బౌద్ధ భిక్షులు వివక్షతకు దారి తీయకుండా ఉండాలని కోరుతున్నాను. భిక్షకు వెళ్ళిన వారు ఎవరేది పెడితే స్వీకరించక తప్పదు అన్నాడు. భిక్షకు వెళ్ళిన వారు ఏది పెడితే అది తినాల్సిందే అంటావు, అవునా అని నిలదీశాడు దేవదత్తుడు. బుద్ధుడు చిరునవ్వుతో, ఎవరు ఎటువంటి ఆహారంతో జీవనం గడుపుతున్నారో దాన్నే కవళం పెట్టినప్పుడు కులవర్గ భేదాలు లేని భిక్షువు దాన్ని తినడం భిక్షువు ధర్మం కదా మరి అన్నాడు. బుద్ధుడి మాటలకు దేవదత్తుడు తల పంకిస్తూ వెళ్ళాడు. బుద్ధుడు అంతమొందాలి, లేకుంటే వృద్ధాప్యాన్ని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఇంకా ప్రబోధం సాగిస్తూనే ఉంటాడు. హీనజాతుల వారినందరినీ జ్ఞానవంతులుగా చేస్తూ బౌద్ధ ధర్మాలు చేకూర్చుకుంటూనే ఉన్నాడు. అణిగిమణిగి ఉండవలసిన దళితులు తెలివి మీరితే అగ్రవర్ణాలకు పుట్టగతులుండవు, చాకిరి చేసేవారు ఉండరు, అంచేత బుద్ధుడు లేకుండా చేయాలి అని అనుకుంటూ దేవదత్తుడు జీవకుడి దగ్గరికి వెళ్ళాడు. జీవకుడు హీనకులానికి చెందిన బుద్ధుని శిష్యుడు. బౌద్ధ ధర్మం పట్ల అమిత విశ్వాసంతో బుద్ధుని దేవుడిగా భావిస్తున్నాడు. దేవదత్తుడు జీవకుడిని ప్రలోభపెట్టి మాయమాటలతో చేరదీసుకున్నాడు. బుద్ధుడు చేసేవన్నీ ఒట్టి కబుర్లు, నీ వర్గాన్ని తన వలలో వేసుకోవడానికి అంతా సమాన్లే అంటున్నాడు, కానీ మీలాగా జీవించగలడా, మీరు తింటున్నదే తినగలడా అంటూ జీవకుడి మనసు విరచి విషబీజాన్ని నాటాడు. బుద్ధుడిని భిక్షువుకు ఆహ్వానించి చూడమని బాగా నూరిపోశాడు. జీవకుడు వెళ్ళి బుద్ధుడిని తన ఇంటికి భిక్షకు వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరాడు. బుద్ధుడు జీవకుడి వెంట వెళ్ళాడు. దేవదత్తుడు ప్రచ్ఛన్నంగా కనబడుతున్నాడు. జీవకుడు పిలుచుకొచ్చాడే గాని తినడానికి వచ్చిన బుద్ధుడికి కబళం పెట్టడానికి తటపటాయిస్తుంటే బుద్ధుడు, నాయన జీవక, ప్రత్యేకంగా నా కోసం ఏమీ సిద్ధపరిచి ఉండలేదని సందేహించకు. నువ్వు తినేదే నాకు ఇంత పెట్టు.
నీ భిక్షను నమ్ముకొని వచ్చాను అన్నాడు. జీవకుడు బుద్ధుడికి వణుకుతున్న చేతులతో కవళం పెట్టాడు. బుద్ధుడు దాన్ని తృప్తిగా తిన్నాడు. ఇప్పటికే బుద్ధుడి ఆరోగ్యం సరిగా లేదు. వృద్ధాప్యం ముదిరి జీర్ణశక్తి తగ్గి ఉంది. జీవకుడు పెట్టిన మాంసంతో తయారైంది ఇది కూడా అంత మంచిది కాదు. బుద్ధుడు జీవకుడిని ఆశీర్వదించి వెళ్ళాడు. జీవకుడిలో పాపభీతి మొదలైంది. ముఖం దోషికి మళ్ళీ ముడుచుకుపోతుంది. చాటుగా కనిపెడుతున్న దేవదత్తుడు బుద్ధుని సత్ప్రవర్తనకు విస్తుపోతూనే తలపెట్టిన ద్రోహానికి నొచ్చుకోవడం మొదలైంది. సరిపడని ఆహారం విషతుల్యమై బుద్ధుడు నిరోగగ్రస్తుని చేసింది. రోజురోజుకు క్షీణించిపోతున్న బుద్ధుడు శయనించి ఉన్న వేదిక చుట్టూరా ప్రధాన శిష్యులు తలలు వంచి మౌనంగా విచారంలో మునిగి ఉన్నారు. పరివారమంతా స్తంభించి నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు అక్కడికి దోషుల్లాగా తలలు వాల్చుకొని తడబడే నడకతో జీవకుడు దేవదత్తుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వచ్చి బుద్ధుని పాదాల దగ్గర మోకరిల్లి మన్నించమని వేడుకుంటున్నట్టు వెరిచూపులు చూస్తున్నారు. బుద్ధుడు వారి రాకని గమనించి కన్నులు తెచ్చి ప్రీతిగా చూసి ఇద్దరినీ దగ్గరికి రమ్మని పిలిచి, మీరు చింతించవలసిందేమీ లేదు. ఏదో ఒక విధంగా మరణం తప్పదు కదా. నేను నిర్యాణాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. కృతజ్ఞుని. నిర్యాణము చర్మ కృషులకు కనిపించని వెలుగు. జ్యోతి ఆరిపోతున్నప్పుడు వెలుగు ఎక్కడికి వెళ్తుందో ఆ నిర్యాణ పథకాన్ని చేరుతున్నాను అన్నాడు. దేవదత్తుల్లో గొప్ప పరివర్తన కలిగింది. బుద్ధుని పాదాలు తాకడానికి అనుజ్ఞ కోరాడు. బుద్ధుడు అతన్ని చేరపిలిచి భుజం మీద చేయి వేసి, నాయనా దేవదత్త, బుద్ధుణ్ణి మానవ శ్రేయస్సు వినియోగించి శ్రమించేవాడే బుద్ధుడు. బుద్ధుడికి చావు లేదు. మానవుల కోసం అవతరించే మహాత్ములందరూ బుద్ధులే. జ్ఞాతి వైరంతో వ్యక్తిగతంగా నన్ను ద్వేషించావే గాని ధర్మాన్ని ద్వేషించలేవు. నీ ద్వేషాన్ని నాతో సరిపుచ్చి నేను వెళ్తున్నాను గనక నువ్వే నా స్థానంలో ఉన్నావనుకో. మన సోదరులు ఆనందుడు, నందుడు మొదలైన వారంతా రాజభోగాల్ని వదిలి బౌద్ధ భిక్షులై మానవ సేవకు అంకితమయ్యారు. నన్నే అనుసరించి నువ్వు అలాగే బౌద్ధ ధర్మాన్ని అనువర్తించి వ్యాప్తి చెయ్యి. బౌద్ధ సంఘారామాలన్నీ బౌద్ధ భిక్షువులను తీర్చిదిద్ది సక్రమ మార్గాన్ని నడిపించు. అందుకు నువ్వు సమర్థుడివి అంటూ దేవదత్తుడు తలపై చేతిని ఉంచి ఆశీర్వదిస్తున్నట్లు అర్థిస్తున్నట్లుగా చెప్పాడు. దేవదత్తుడు పులకితుడై మేరు మరిచి కన్నులు మూసి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని 3 సార్లు జపించి, హే బుద్ధ భగవానుడా, మానవుడే దేవుడుగా మారే దారి చూపి వేరే భగవంతుడి గురించి ఆలోచనకు తావులేని ఉన్నత ధర్మాన్ని బోధించిన నువ్వే భగవానుడివి అన్నాడు. చేతులెత్తి మొక్కాడు. ఆనాడు కూడా వైశాఖ పూర్ణిమ. నిండు చంద్రుడు తూర్పున ప్రకాశిస్తున్నాడు. ప్రపంచం తూర్పున ఉదయించిన ప్రఖ్యాతి కీర్తి గడింపిన బుద్ధ భగవానుడు నిర్యాణం పొందాడు. పూర్ణ చంద్రబింబం మరింత తేజోవంతంగా ఆకాశ మార్గాన ప్రకాశిస్తూ వెన్నెల విదజల్లుతుంది. బుద్ధుని అనంతరం బుద్ధుడు ప్రబోధించిన ధర్మాలు, సూత్రాలు బౌద్ధమతంగా రూపొందాయి. బుద్ధుడు దేవుడిగా ఆరాధించబడ్డాడు, అవతారమూర్తిగా గుర్తించబడ్డాడు. సూతుడు బుద్ధావతారం ముగించి దశావతారాల్లో చివరిది 10వది అయిన అవతారం కల్కి అవతారం గురించి చెప్పడం ప్రారంభించాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 కలిసి ఒక మహాయుగం. ప్రతి మహాయుగం అంతంలో కలియుగం చివరి దశలో కలి ప్రభావం తారాస్థాయిని అంటుకుంటుంది. లోకంలో గొప్ప సంక్షోభం పడుతుంది. దేవుడు అనేవాడున్నాడా అని ఒక వంక అనిపిస్తుంటే వేరే ఒక వంక మనుషులు అనేవారున్నారా అని అనిపిస్తూ ఉన్న సమయం అది. ఏకత్వం నుంచి భిన్నత్వంలో మానవ సంఘం చిన్న భిన్నమైన వర్గాలు, వర్గకుల కలహాలు, జాతులు, జాతి వైషమ్యాలు, దౌర్జన్యం, దురహంకారం, హింస పిచ్చి పెరిగిపోతాయి. మంచివాళ్లకు నిల్వ నీడ లేకుండా పోతుంది. పాలకులు రాక్షసులెంతో మంచివాళ్ళు అనిపిస్తున్నారు. ఒకరినొకరు అన్ని విధాలా దోచుకోవడమే జీవకారుణ్య మార్గం. మానవులు క్రూరముగాలుగా మించిపోతున్నారు. మత దురహంకారాలు పిశాచలైపోతున్నాయి. మేధావులు మేధస్సు విధ్వంసానికి దోహదం చేస్తుంది. కోటాను కోట్ల జనులు ఒక్కసారిగా నిర్మూలమయ్యే సాధనాలు వచ్చాయి. భూతలం మలమలా మాడిపోగల పరిణామాలు వచ్చాయి. అందువల్ల గ్రహాలు వక్రంగా తిరగసాగాయి. ప్రకృతి ధర్మాలన్నీ అస్తవ్యస్తంగా తయారైనాయి. భూమాత విలపిస్తుంది. అటువంటి సంకట స్థితిలో దండనీతి తప్ప వేరే మార్గం లేదని విష్ణువు దుర్మార్గులు నరికి సన్మార్గులకు వసతి కల్పించటానికి కల్కి మూర్తిగా అవతరిస్తాడు. అదే కల్కి అవతారం. ఇప్పుడు తన అంశతో గొప్ప తెల్లని గుర్రాన్ని కల్పించి కల్కి మూర్తికి ఇస్తాడు. ఆ మహాశ్వం కాలగమనాన్ని మించిన వేగంతో తెల్లని ధూమాన్ని నిశ్వాసగా విడుస్తూ ధూమకేతు
కేతువుల ఆకాశ గమనం చేయగలుగుతూ గ్రహాంతరాలకు దౌడు తీయగలుగుతుంది. ఆ గుర్రం మీద కల్కిమూర్తి అది అధిరోహించి ఆకాశాన్ని అంటే పెద్ద కత్తిని ధరించి దుష్ట శక్తుల్ని హతమార్చడానికి బయలుదేరతాడు. ప్రళయ మేఘాల్లోని విద్యుత్తు తయారై అతని కత్తిది మెరుపులాగా నింగి నుండి నేలకు జారుతూ దుష్ట ఖండన చేస్తుంది. కల్కిమూర్తి యోధుని వలె దగదగలాడే కవచాన్ని ఆపాదమస్తం ధరించి మంచివాళ్లకు దివ్యసుందర మూర్తిగాను, దుర్జనులకు మహాభయంకర మూర్తిగాను కనిపిస్తాడు. విష్ణు ఎత్తిన కల్కి అవతారం దేశ భేదాలని బట్టి అనేక దేశాల్లో అనేక విధాల రూపుభేదాలతో స్వారీ సాగిస్తూ అవతరించిన పని నెరవేరుస్తాడు. కల్కిమూర్తి ధాటికి కలి ప్రభావం నలుమూలకు పాకి పారిపోతుంటే తన దీర్ఘనిష్ట కరవాలంతో తరుముతూ లోకంలోని దుర్మార్గుల్ని, ఘాతక వర్గాలను, లోక సంక్షోభకాలను, పాలకులను, వర్గాలను అంతమొందిస్తూ సజ్జనులను రక్షిస్తూ కల్కి వస్తాడు. కల్కి అవతరణలో కొత్త మహాయుగానికి నాంది జరుగుతుంది. గ్రహగతులు సక్రమార్గాన పడతాయి. భూదేవి కల్కి అవతారుడైన విష్ణుదేవునికి నివాళులు పట్టి అనేక విధాలుగా స్తుతి చేస్తుండగా బ్రహ్మాది దేవతలు, సప్త ఋషులు పూలజల్లు కురిపిస్తూ కీర్తిస్తూ ఉంటారు. నారదుడు మహతిపై సామగానాన్ని వినిపిస్తూ ఉంటాడు. భూమి మీద నిరంకుశ రాజ్యపాలన, దౌర్జన్యం, అధర్మం నశించి శాంతి నెలకొల్పే కల్కిమూర్తి మానవ కోటిని విభిన్నత్వం నుంచి ఏకత్వానికి, శాంతియుతమైన సహజీవనానికి మళ్లిస్తాడు. కృతయుగం మొగ్గు తొడిగి మరొక మహాయుగం ప్రారంభమవుతుంది. కల్కి రూపాన్ని ఉపసంహరించుకొని విష్ణువు అంతటా వ్యాప్తించి విశ్వస్థితికి మూలమై నిలుస్తాడు. విష్ణువు అనగా వ్యాప్తి చెందేవాడని నిర్వచనం. సర్వవ్యాపకుడైన విష్ణువు పరిమాణ స్వరూపుడు. కాలమే అతని ఉనికి, ఆ మహావిశ్వమే అతని పరిపూర్ణ స్వరూపం అని చెప్తూ సూత మహర్షి దశావతారాలు ప్రధానంగా గల విష్ణు కథను పరిపూర్ణం చేశాడు. ధన్యవాదాలు. ఇంతటితో విష్ణు కథ సమాప్తం. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇన్ని మంచి మంచి కథల కోసం, మరిన్ని టేస్టీ వంటల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.